నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. మరో శ్వేతపత్రం, మరో శిథిల చిత్రం. ఈసారి అమరావతి వంతు. గతమంతా ఘనకీర్తి, తర్వాత ధ్వంసనీతి. ఇప్పుడు బంగారు భవిష్యత్కు పునాది. ఇది అమరావతి శ్వేతపత్రం సారాంశం. 3 ముక్కల్లో చెప్పాలంటే నిర్మాణం, విధ్వంసం, పునర్నిర్మాణం. నవ్యాంధ్ర రాజధానిగా వెలుగొందాల్సిన అమరావతి ఎలా నిర్వీర్యమైపోయిందో, ఎలా విధ్వంసమైపోయిందో కళ్లకు కట్టినట్లు వివరించారు సీఎం చంద్రబాబు. అంతేకాదు, అమరావతి ఆశల సౌధం ఎలా కుప్పకూలిపోయిందో గుర్తు చేసుకుని కంటనీరు కూడా పెట్టుకున్నారు. క్యాపిటల్ మార్పు జరిగితే ఏం జరుగుతుందో అనే అంశంలో దేశానికి ఇది ఓ కేస్ స్టడీ అని వ్యాఖ్యానించారు. కొత్తగా ప్రణాళికలు ఏమీ లేవని, పాతవాటినే కొనసాగిస్తూ నిర్మాణం చేస్తామని తెలిపారు. న్యాయపరమైన చిక్కులను తొలగించి పనులు శరవేగంగా పూర్తి చేస్తామని భరోసా కల్పించారు. ఏం జరిగినా వెనక్కి చూడనని, ముందుకే వెళతానని తేల్చి చెప్పేశారు. నమ్మకం కోల్పోయిన తర్వాత ఇప్పుడు పెట్టుబడిదారులను రప్పించాలంటే చాలా కష్టపడాలని, అయినా ప్రయత్నాలు ఆపేది లేదని స్పష్టం చేశారు. రాజధానిని అంచెలంచెలుగా పూర్తి చేస్తామని తెలిపారు. అమరావతి శిథిలాల నుంచే బంగారు భవిష్యత్తుకు నాంది పలుకుతామని చంద్రబాబు ప్రజలకు హామీనిచ్చారు. ఈరోజు చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం రిలీజ్ చేసిన దాని మీదే ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ చౌదరి గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే గఫూర్ గారు జాయిన్ అయ్యారు. కాంగ్రెస్, నమస్తే సార్, అలాగే వెల్కమ్ టు ద డిబేట్. కాంగ్రెస్ నుంచి మైనారిటీ స్టేట్ సెక్రటరీ జానీ గారు జాయిన్ అయ్యారు. నమస్తే సార్. అలాగే ప్రముఖ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు. నమస్తే, వెల్కమ్ టు ద డిబేట్ ఆల్ ఆఫ్ యూ. సార్, కోటేశ్వరరావు గారు, ఈరోజు రెండో శ్వేతపత్రం, మొదట పోలవరం మీద రిలీజ్ చేశారు, ఈరోజు అమరావతి మీద ప్రెజెంట్ సిచ్యుయేషన్ స్టేటస్ ఏంటని చెప్పి. దానిలో భాగంగా మనకందరికీ తెలిసిందే, మరోసారి ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రీక్యాప్ చేశారు. 34,400 ఎకరాలు, 29,000 పైచిలుకు రైతులు, బిగ్గెస్ట్ ల్యాండ్ పూలింగ్ ప్రాజెక్ట్ ఇన్ ద వరల్డ్, దానిలో భాగంగా సేకరించినటువంటిది. అలాగే ప్రభుత్వ భూమి అంతా కలుపుకొని 53,745 ఎకరాలు టు బీ ప్రిసైజ్. అలాగే దాంట్లో ఎన్నెన్ని ఎకరాలు ఎంతెంత దేని కింద డివైడ్ చేశారు, ఫార్మర్స్కి మళ్ళా రిటర్న్ ప్లాట్స్కి చేసి, డ్రై ల్యాండ్ అయితే 1000 గజాలు, అలాగే కమర్షియల్ హౌస్ పర్పస్కి, కమర్షియల్ అయితే 250 గజాలు, అలాగే వెట్ ల్యాండ్ అయితే ఇంకాస్త ఎక్కువ. ఈ రకంగా అవన్నీ మళ్ళీ రీక్యాప్ చేశారు. మనకి ఇంతకుముందు మనం మర్చిపోయాం, 5 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మొత్తం ఆయన మళ్ళీ రీక్యాప్ చేసి, అయితే ఈ 5 సంవత్సరాల్లో ఎటువంటి పనులు జరగకపోవటం మూలంగా పెట్టిన ఖర్చు కూడా వృధా అయిపోయిన పరిస్థితి, ఒక నమ్మకం కోల్పోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎవరిని ఇక్కడికి వచ్చి పరిశ్రమలు స్థాపించమన్నా, లేదంటే పనులు చేయాలన్నా కూడా ఒక వెనక్కి తగ్గే పరిస్థితి ఉంటుంది. మళ్ళీ ఇదే రిపీట్ కాదని నమ్మకం ఏంటని చెప్పేసి కూడా సహజంగా ఎవరికైనా ఉండేది. పెట్టుబడిదారులు ఇప్పుడు ప్రేమ ఉండేసి చేయరు కదా తీసుకొచ్చి డబ్బులు. పార్టీ మీద ప్రేమ ఉన్నా కూడా చేయటానికి సాహసం చేయరు. ఎండ్ ఆఫ్ ది డే దే ఆర్ డూయింగ్ ద బిజినెస్. బట్ ఈ కష్టాలన్నిటినీ అధిగమించి ముందుకు వెళ్తానని అయితే చెప్తున్నారు. ఈజ్ ఇట్ గోయింగ్ టు బి దట్ సింపుల్? అంటే సింపుల్ అని ఆయన ఏమో అంటలేదు. ఈజ్ ఇట్ పాసిబుల్ సార్? పాసిబిలిటీ అంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఇవన్నీ కూడా మీరు చెప్పినటువంటి అంశాలన్నీ కూడా పాతవే. మనం మర్చిపోయినా, అంటే జనం మర్చిపోయినా, ఇతర ప్రాంతాల వాళ్ళు మర్చిపోయినా, రాజధాని ప్రాంత రైతులు మర్చిపోలేదు. ఎందుకంటే అది వాళ్ళకి లైఫ్ అండ్ డెత్ సమస్యగా ఉంది కనుక వాళ్ళకి వచ్చేటువంటి షేర్ ఇవన్నీ కూడా వాళ్ళు దానికోసం 5 ఏళ్ల పాటు దాదాపు రిజిస్ట్రేషన్ చేశారు. అయితే దీనిలో ఇవాళ చెప్పినటువంటి దానిలో ప్రధానమైనటువంటి అవసరం ఏంటంటే, మళ్ళా అమరావతిని గురించి భ్రమలు కల్పించే విధంగానే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అనేది నా అభిప్రాయం. ఎందుకు భ్రమలు అంటే, చివరిలో ఒక ముక్తాయింపు ఇచ్చారు. 175 నియోజకవర్గాల యువతకు ఉద్యోగ కల్పవల్లి అమరావతి అని చెప్పేసి ఆయన ఒక మాట చెప్పారు. సరే, 10 సంవత్సరాల క్రితం కూడా ఈ అమరావతికి రూపకల్పన చేసినప్పుడు ఆయన అదే విధమైనటువంటి భ్రమలు కల్పించారు. మొత్తం అమరావతిలోనే ఆంధ్ర రాష్ట్ర యువత అందరికీ ఉపాధి కల్పిస్తామనేటువంటి ఒక భ్రమని ఆ రోజు కల్పించారు. మళ్ళీ ఇప్పుడు కూడా చివరిలో ఆ ముక్తాయింపులో అదే ఉందనేది నా అభిప్రాయం.
అమరావతి అనేటువంటిది ఒక రాజధాని. ఆ రాజధానిలో అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు, సిబ్బంది లేదా ఇతర మౌలిక సదుపాయాలు దాన్ని కల్పించడం, అది ఒక దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అది అవసరం కూడా. కానీ అంతకు మించి మొత్తం నవనగరాలు, ఆ నవనగరాలతోటి వచ్చేటువంటి ఉపాధి అనేటువంటిది గతంలో అవన్నీ కూడా చెప్పారు. ఇప్పుడు అటువంటి నవనగరాలు లేదా వాటితో వచ్చేటువంటి ఉపాధి దాని గురించి వెళ్లకుండా కొంచెం జాగ్రత్త వహించి చివరిలో ఆ విధమైనటువంటి ముక్తాయింపు ఇచ్చారు. దీనికి రోడ్డు మ్యాప్ ఏమిటనేటువంటిది కూడా ఇవ్వాలి. ఇప్పుడు కాకపోతే ఇంకా 6 నెలల తర్వాత అయినా రోడ్ మ్యాప్ అనేటువంటిది ఇస్తేనే ఈ అమరావతి నగర నిర్మాణం అనేటువంటిది లేదా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి పద్ధతుల్లో అది ముందుకు వెళ్తుందా లేదా అనేటువంటిది జనానికి కాన్ఫిడెన్స్ వస్తుంది. రెండోది, ఆయన చెప్పినట్టుగానే ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా తిరిగి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పుడు స్టేటస్ ని మాత్రమే చెప్పారు, జరిగినటువంటి విధ్వంసం గురించో లేకపోతే నిర్లక్ష్యం గురించో. విధ్వంసం అంటే దానిలో కూలగొట్టింది ఏమో లేదనుకోండి, ప్రజావేదిక ఒక్కదాన్ని కూలగొట్టారు, మిగతా స్ట్రక్చర్స్ అన్ని కూడా అవి అట్లాగే ఉన్నాయి, కొంత డ్యామేజ్ అయి ఉంటుంది డెఫినెట్ గా. అందువల్ల ఆ స్టేటస్ గురించి చెప్పారు తప్ప దానికి రోడ్డు మ్యాప్ అనేటువంటిది ఎక్కడ ఆయన చెప్పలేదు. మరి అందుకని దానికి ఒక 6 నెలల సమయం తీసుకుని అయినా కానీ ఈ 175 నియోజకవర్గాల నిరుద్యోగ యువతకి కల్పవల్లిగా ఎట్లా మారుతుంది అనేటువంటిది రోడ్ మ్యాప్ చెప్పకపోతే యువతకి విశ్వాసం కలగదు, బయట వాళ్ళకి కూడా విశ్వాసం కలగదు అనేది ఒకటి. రెండోది, దానిలో ఇది కనుక ఈ నిర్మాణం కనుక మొత్తం ప్రారంభించినటువంటి నిర్మాణం కనుక జరిగి ఉంటే 7 లక్షల ఉద్యోగాలు, 7 lakh జాబ్స్ అని ఇంగ్లీష్ లో ఉంది. 7 lakh జాబ్స్ అంటే 7 లక్షల మందికి ఉద్యోగాలన్నా లేకపోతే 7 లక్షల పని దినాలన్నా? నా అభిప్రాయం ప్రకారం 7 లక్షల పని దినాలు తప్ప 7 లక్షల మంది ఉద్యోగాలు కాదు. కన్స్ట్రక్షన్ జరిగితే కొన్ని వేల మంది పనిచేస్తారు తప్ప 7 లక్షల మంది ఉద్యోగాలు అనేటువంటివి, ఆ జాబ్స్ అనేటువంటివి ఒకవేళ తెలుగులో ఏమన్నా ఎవరైనా పొరపాటును అర్థం చేసుకుంటే అది ఒకటి 7 లక్షల పని దినాలు అయి ఉంటుంది. అందువల్ల దీని ద్వారా రాష్ట్ర ప్రజలకి ఆయన ఇచ్చినటువంటి సందేశం పెద్దగా ఉత్సాహం కలిగించేటువంటిది కాదు, లేదా విశ్వాసం కల్పించేటువంటిది కాదు అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. శ్రీనివాస్ చౌదరి గారు మీరేమంటారు? ఐ మీన్ ఆఫ్ కోర్స్ ప్రస్తుతం ఉన్న స్టేటస్ ని ఆయన వివరిస్తూనే ఒక రోడ్ మ్యాప్, ఆఫ్ కోర్స్ ఇట్స్ టూ ఇయర్లీ టు ఆస్క్ ఫర్ ఎ రోడ్ మ్యాప్. ఐ మీన్ ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్, బికాజ్ ఇది అసలు ఇంకా 1 month కూడా కాలేదు. ప్రస్తుతం అక్కడ క్లీనింగ్ యాక్టివిటీనే పూర్తిగా కాలేదు. అలాగే ఇప్పుడే లేటెస్ట్గా వచ్చినటువంటిది ఏంటంటే ఇమ్మీడియట్గా క్లీనింగ్ యాక్టివిటీ స్టార్ట్ అయింది. బట్ మొత్తం అమరావతి ఏరియా మొత్తం కూడా కంప్లీట్గా పర్టికులర్గా ఏదైతే కన్స్ట్రక్షన్స్ జరిగి ఉన్నాయో వాటి దగ్గర కూడా ఈ ముళ్ళ కంపలు అలాగే పొదలు ఇవన్నీ కూడా పెరిగిపోయినాయి. వాటితో పాటుగా రాజధాని రైతులకు ఏదైతే కేటాయించారో ప్లాట్స్, వాటిని కూడా క్లీనప్ చేసి ఒక షేప్ తీసుకురావాలి అనేది కూడా ఆర్డర్ సిఆర్డీఏకి ఆయన ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇకపోతే ఎస్ ఇవన్నీ ఓకే, కానీ అసలు ఈవెన్ విలేకరులు కూడా అడిగారు, విల్ దే బీ ద సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, అంటే ఇంతకుముందు ఒక ప్రణాళిక తీసుకున్నారు కదా అంటే దాంట్లో ఏమి చేంజ్ ఉండదు, పాత ప్రణాళిక ప్రకారమే నిర్మాణాలు కొనసాగుతాయి. ఎందుకంటే లాస్ట్ టైం ఇచ్చింది మాస్టర్ ప్లాన్స్ అన్నీ కూడా సింగపూర్ కన్సార్షియం, సింగపూర్ ఇచ్చినటువంటి సూచనల మేరకు అవే వాటిని కొనసాగిస్తారంటే కూడా మళ్ళీ ఆయన ఇంకోటి కూడా చెప్పారు, దేర్ వోంట్ బి ఎనీ ఫిక్స్డ్ టార్గెట్స్ అని. ఫిక్స్డ్ టార్గెట్స్ అనేవి ఏమో ఉండవు, నేను రకరకాల అంశాలని పరిశీలించి ఏది బెస్ట్ అనుకుంటే దాని ముందుకు వెళ్తానని చెప్పేసి. బట్ ఓవరాల్గా అయితే కనుక ఇంతకుముందు నవనగరాలు, అమరావతి యొక్క మాస్టర్ ప్లాన్ ఏది కూడా చేంజెస్ లేకుండా ముందుకు వెళ్తామనేది చెప్తున్నారు. అయితే కోటేశ్వరరావు గారు అన్నట్లు ఏంటంటే ఎలా అనేది దేంట్లో వస్తుందంటే రోడ్ మ్యాప్లో వస్తుంది. మీరేమంటారు సార్? సురేష్ గారు, మొదట మీకు కేబుల్ 25% వీక్షకులకి, అలాగే కామ్రేడ్ గఫూర్ గారికి, కోటేశ్వరరావు గారికి, కాంగ్రెస్ నేత అందరికి కూడా శుభ సాయంత్రం, నమస్కారం. ఈరోజు అమరావతి మన మట్టి, మన నీరు, మన అమరావతి. ఎలక్షన్ లో కూడా కూటమి ఎక్సెప్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీ తప్ప అందరూ కూడా
5 కోట్ల పైచీలకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మన అమరావతిని ఆశీర్వదించారు. మేము కూడా ఉమ్మడి రాజధాని అమరావతి అంతానే వెళ్ళి, సో ప్రజలందరూ కూడా ఆమోదించారు, మంచి తీర్పు ఇచ్చారు. 3 రాజధానులు అన్నారు, పొడి ముక్కలాట ఆడారు. రాజధాని వద్దన్నారు, వైజాగ్ అన్నారు, మళ్ళీ 4వ రాజధాని హైదరాబాద్ అన్నారు. అనేక అంశాలపైన ప్రజలందరూ కూడా విసిగిపోయారు. కరెక్ట్ కాదని చెప్పి కరెక్ట్ గా కుటుంబైతేనే కరెక్ట్ గా మళ్ళీ అమరావతి చెప్పడంతో జంగిల్ క్లినిక్ తర్వాత బాబు గారు ఒక పీపీ అంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడంతో కొంచెం ప్రజల్లో అవగాహన కల్పించడానికి చేసిన పై, అది ఆఫీసర్స్ క్వార్టర్స్ కావచ్చు, సెక్రటరియట్ కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్స్ కాకుండా ఎంప్లాయీస్ సెక్రటరియట్ లో పనిచేసే ఎంప్లాయీస్ క్వార్టర్స్ కావచ్చు, అనేక అంశాలపైన ముందు భవనాలు ఏ విధంగా ప్రారంభించాం, ఎక్కడ దాకా వెళ్ళాయి, ఎక్కడ ఆపేశారు, అక్కడి నుంచి ఎట్లా శిథిలమైంది, ఈ పైన కమ్మవారు కింద అమ్మవారు అని చెప్పి తప్పుడు ప్రచారం చేసి అమరావతికి నిర్మించిన స్థలాల్లో ఉన్నటువంటి మెటీరియల్ ముళ్ళ కావచ్చు, సిమెంట్ కావచ్చు, పైపులు కావచ్చు, ప్లాస్టిక్ డ్రమ్ములు కావచ్చు, దొంగతనం చేసుకుపోయి అమ్మిన దుర్మార్గులు గత ప్రభుత్వం వేశారు. అది ప్రభుత్వతనం, ప్రజల ఆస్తి. దాన్ని కూడా తీసుకెళ్లి అమ్మారంటే అంతకన్నా కక్కుర్తి పెట్టిన వాళ్ళు ఈ దేశంలో ఎవరు ఉన్నారు. ఇంకా వాళ్ళ చరిత్ర అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అమరావతి పునర్మించుకోవాలి, క్రైసిస్ లోనే సోర్సెస్ ఎత్తుకునే అలవాటు బాబు గారు. చాలా సార్లు క్రైసిస్ కి వచ్చేసి బాధపడతారు, కానీ బాబు గారికి నచ్చినదంటే ఎప్పుడు క్రైసిస్ లో సోర్సెస్ ఎత్తుకుంటాడు. సో గతంలో ఉన్న పెట్టుబడిదారులు అమరావతి రేటింగు సిబిల్ లో కానీ, అదేవిధంగా ఉన్నటువంటి షేర్ మార్కెట్ లో కానీ వాల్యూస్ పడిపోవడానికి కారణం కూడా గత ప్రభుత్వం చేసిన విధానం. సరైన పెట్టుబడిదారులు ఎలా వస్తారు అనే అంశం పైన అటు వచ్చితే, కానీ మీరు గమనించండి, హైదరాబాద్ లేని తెలంగాణ ఊహించలేము, బెంగళూరు లేని కర్ణాటక ఊహించలేము, చెన్నై లేని చెన్నై లేని తమిళనాడు ఊహించలేము. ఎక్కడా కూడా మీరు గమనిస్తే ప్రతి రాష్ట్రానికి సింహభాగం ఆదాయం రాష్ట్ర రాజధాని నుంచి వస్తుంది. అది ఎంప్లాయ్మెంటేషన్ కావచ్చు, సంపద సృష్టించబడచ్చు కావచ్చు, బిజినెస్ కావచ్చు. అనేక అంశాలపైన ఈరోజు మేమైతే పాత సిఆర్డి ప్లాన్ ప్రకారం వెళ్ళాలనుకున్న తర్వాత ఖచ్చితంగా రాష్ట్రానికి పెట్టుబడుల విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, సంపద సృష్టించడం విషయంలో కానీ ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాదలుచుకోలేదు. మీరన్నట్టే గతంలో డ్రై ల్యాండ్, వెట్ ల్యాండ్ డిస్కస్ అయినప్పుడు ఏ రైతులకు ఏవే ప్లాట్లు వస్తాయి అవి కూడా డివైడ్ చేసి ఇవ్వాలని కూడా 3 ఏళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. ఖచ్చితంగా పూర్తి చేయాలని సిఆర్డి అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చారు. గతంలో నారాయణ గారు కూడా కూర్చొని ఆ సిఆర్డి అధికారులతో కూర్చొని సమీక్ష చేసి 3 years టార్గెట్ పెట్టుకోండి, సీరియస్ గా చేయండి, ఒకరితో అడిగినా పర్వాలేదనే విధంగా టార్గెట్ ఫిక్స్ చేశారు. అయితే అమరావతి నిధులు, కావాల్సిన మెటీరియల్, దీనికి కావాల్సిన ప్లానింగ్ అన్ని కూడా ఉన్నాయి. కాబట్టి రాజధాని సహకరిస్తామని చెప్పి అమిత్ షా చెప్పడం, కేంద్ర ప్రభుత్వం కూడా ఇతోధికంగా మీరు నిర్మించాలని చెప్పడం ఇవన్నీ కూడా శుభపరిణామాలు. అయితే రాష్ట్ర రాజధాని అమరావతి ఉండాలని రాష్ట్ర ప్రజలు కోరుకున్నారు. ప్రతి ఒక్కరు సెంటిమెంటల్ గా ఫీల్ అయ్యారు. మనోభావాలు దెబ్బతినే విధంగా 3 రాజధానులు చెప్పడంతో ప్రతి ఒక్కరు హట్ అయ్యారు. ఇప్పుడు అమరావతికి దీవించారు. కాబట్టి ఖచ్చితంగా ఆ నిర్ణయాన్ని కట్టుబడి పనిచేస్తాం. మీరన్నట్టు 29 గ్రామాలు, 35,000 పైచిలకు ఎకరాలు ఉన్నటువంటి ల్యాండ్ పూలింగ్ ద్వారా, అంటే ప్రజలు ప్రభుత్వాన్ని నమ్మి ల్యాండ్ మామూలుగా ఏంటంటే ప్రజల నుంచి తీసుకుంటారు లేదా రిటర్న్ చెల్లించి, అలా కాకుండా రైతులే వాలంటీర్గా ఇవ్వటం, ఇవి చూస్తే ప్రభుత్వం పైన పెట్టే నమ్మకాన్ని ఎక్కడ ఉమ్మి చేయకూడదు. అది గత ప్రభుత్వం చేసింది. ఆ విధంగా ల్యాండ్ కబ్జా చేయడానికి ప్రయత్నం చేశారు. ఇదే ల్యాండ్ తాకట్టు పెట్టి అప్పు తీసుకోవాలని ప్రయత్నం చేశారు. ఏదైతే R5 జోన్ లో సెంటు భూములతో ఫ్లాట్లు ఇవ్వాలని అమరావతిని విధ్వంసం చేయాలని ప్రయత్నం చేశారు. చివరికి అక్కడ ఉన్న గ్రావెలిస్ట్ తో పాటు మెటీరియల్ దొంగతనం చేయడం కాకుండా అక్కడ జరిగిన ప్లానింగ్ బోర్డు అమరావతి విధంగా నిర్మించాలని ఒక చిన్న నమూనా తయారు చేశారు. వాళ్ళ కలిసి దాన్ని కూడా పాల్గొట్టారు. ఇంతకన్నా నీచమైన నాకు అర్థం కాదు, దోషులు ఎవరు కూడా తెలియదు. సో ఈ విధంగా అమరావతిని విధ్వంసం చేసిన గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పిన ప్రజలు ఇంకా కూడా 11 సీట్లు ఇచ్చిన మాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది. కానీ రాష్ట్రం అంతా ఎదురు చూస్తున్న రాజధాని వస్తే ఈ రోజు రాష్ట్ర ప్రజలు మన రాజధాని ఏది అంటే గత ప్రభుత్వం చెప్పుకోలేని పరిస్థితి. అమరావతి, కర్నూల, విశాఖపట్నమా, విజయవాడ అట్టా ధర్మ సంఘటన లేకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. రాష్ట్ర పార్టీలన్నీ కూడా అమరావతి కట్టుబడ్డాయి. కాబట్టి ఈరోజు రాజధాని అమరావతి చెప్పుకోగలుగుతుంది. సో అటువంటి అమరావతిని అభివృద్ధి చేసుకుంటే సింహభాగం ఆదాయ వనరులు పెరగడంతో పాటు ఇక్కడ గ్రాఫిక్స్, ఊహలు, అదేవిధంగా రకరకాల అంశాలు ప్రస్తావించే తప్పేం కాదు, వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం తప్పు కాదు. అయితే వాస్తవాలకు విరుద్ధంగా తెలుగుదేశం పోదలుచుకోలేదు. ఇంకన్నీ కూడా ప్రాక్టికల్ గా వెళ్ళి 72%, 73% ఇంచుమించు పూర్తయి రిమైనింగ్ ఆ 30% బిలో ఉండే దానికి ఉన్న కన్స్ట్రక్షన్ మెటీరియల్ అంతా కూడా కంప్లీట్ చేసి ఇమీడియట్లీగా
అక్కడ పనిచేస్తున్న ఉద్యోగస్తులకి, ఐఏఎస్ ఆఫీసర్లకి, ఇంటర్నేషనల్ అంబెసీస్ కానీ, రాష్ట్ర రాజధాని కార్యాలయాలు కానీ, సెక్రటరియట్ కానీ, అదేవిధంగా అమరావతికి సంబంధించిన అన్ని అంశాలకు మా కట్టడాలు ఆఫీసర్స్ కట్టడాలను కూడా పూర్తి చేసి ప్లానింగ్ ప్రకారం ముందుకెళ్లాలని డిసైడ్ చేసుకున్నారు. దీనికి క్లియర్ గా మాకు పూర్తి నమ్మకం కుదిరింది. మళ్ళీ అంతకుముందు పనిచేసిన సింగపూర్ కన్సల్టింగ్ కంపెనీ వాళ్ళ సహకారం తీసుకుంటారా లేదా వేరే సహకారం తీసుకుంటారా అది ఫైనలైజ్ కాలేదు. ప్రస్తుతానికి సింగపూర్ కన్సల్టింగ్ తో మనకు లేదు, వారు రద్దు చేసేసారు గత ప్రభుత్వం. నెక్స్ట్ ఏం చేయాలని పైన బాబు గారు సిఐడి గారితో మాట్లాడి ఉన్న ప్లానింగ్ ఇంప్లిమెంట్ చేయడం కోసం నిధులు, అదేవిధంగా వాటర్ సోర్సెస్, డ్రైనేజీ, రోడ్లు, ఫ్లైఓవర్లు, అలాగే కేబుల్ అండర్ గ్రౌండ్ కేబుల్స్, అది ఎలక్ట్రిసిటీ కావచ్చు, నెట్ కూడా కావచ్చు, ఈ అంశాలపైన వాళ్ళకి అవగాహన ఉంది. కాబట్టి ఖచ్చితంగా అమరావతి నిర్మించి పోలవరాన్ని అమరావతి నిర్మించే ప్రజలే ఓట్లకి వెళ్తామన్న విషయాన్ని మీ ద్వారా సుస్పష్టంగా చెప్పగలం. ప్రజలు అటువంటి తీర్పు ఇచ్చారు, వాళ్ళ తీర్పును ఒమ్ము చేయం. ఇంట నిలువునా మాకు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని అప్పులున్నా అమరావతి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. బాబు గారు చెప్పిన మాటలు ఈరోజు ఏవైతే పవర్ పాయింట్ ప్రెజెంట్ ఇచ్చారో ప్రతి ఒక్క మాటకి కట్టుబడి ఉంటాం. ఏ ఇబ్బంది కలిగి ఇన్ని రోజులు రాష్ట్ర ప్రజలు బాధపడ్డారో, ఏ అవమానం పడి రాజధానికి బాధపడ్డారో వాటిని ఇమీడియట్ గా మేము పరిశీలించుకోకపోతే మాకు ఇచ్చిన గెలుపుకి సార్థకత ఉండదన్న విషయాన్ని మీద తెలియజేస్తూ, అమరావతి ఆంధ్ర రాజధాని, ఆ అంటే అమరావతి, పి అంటే పోలవరంగా మార్చుకున్నాం మేము. గత ప్రభుత్వం ఆ అంటే అప్పులు, పి అంటే మొత్తం పాపాలమయం చేసిన మహానుభావుడు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరిస్థితుల్లో ఏపీని అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చేయకుండా ఈరోజు అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ గా మార్చడం కోసం అమరావతి పోలవరంగా మార్చాం. అదేవిధంగా ముందుకెళ్తాము. రాష్ట్ర రాజకీయ పార్టీలు కూడా సహకరిస్తున్నాయి, ప్రతి ఒక్కరు సూచనలు చేస్తున్నారు. ఇలాంటి జర్నలిస్టులు, మేధావులు కూడా అమరావతి నిర్మాణంలో పాలు పంచుకోవడం కోసం కంపెనీ కూడా వస్తున్నారు. కోసం మీకు కూడా తెలుస్తుందో నాకు తెలియదు. ఇవన్నీ కూడా నవ్విసి తీసుకొని దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో అమరావతిని ఒక నెంబర్ 1 రాష్ట్ర రాజధానిగా నిలబెట్టాలనేది మా కళ. అది సాకారం అవుతుందని మీ అందరి సహకారంతో, మాతో కాదు సార్, మా ఒక్కరితో కాదు, అందరి సహకారంతో పూర్తి చేస్తామని గట్టి నమ్మకంతో ముందుకెళ్తాం. అందరి సహకారం కన్నా ఇక్కడ ముఖ్యంగా కావాల్సింది కేంద్రం సహకారం. ఇక్కడ అఫ్ కోర్స్ ఇప్పుడు ఆల్రెడీ ఈవినింగే ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ శ్వేతపత్రం రిలీజ్ చేసిన తర్వాత ఆయన ఢిల్లీ వెళుతున్నారు. గఫూర్ గారు, ఢిల్లీ వెళుతున్న సందర్భంలో ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్న క్రమంలోనే, శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్న క్రమంలోనే మీడియాతో మాట్లాడుతూ, మరి ఢిల్లీ వెళుతున్నారు కదా, ఈ అంశాలన్నీ కూడా ప్రస్తావిస్తారంటే ఈ ఒక్క అమరావతి అంశమే కాదు, పలు అంశాలు ఉన్నాయి ప్రస్తావన, అన్నిటి మీద కూడా ఒక క్లారిటీగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. అఫ్కోర్స్ ఇది ఏమి ఒక్కసారితో అయ్యేది కాదు. నిజంగానే ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది, ఈ స్థాయిలో గనక పునర్నిర్మాణం జరగాలి అంటే ఖచ్చితంగా కేంద్రం యొక్క సహకారం, ఇంతకుముందు ఏదైతే రాష్ట్రం విడిపోయినప్పుడు ఇచ్చినటువంటి హామీలతో పాటుగా ఇంకా ఎక్కువగా సహకారం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే నెలకొందనేది క్లియర్గా అర్థమవుతుంది. అది పాసిబిలిటీ ఉందంటారు. రెండు లాస్ట్ టైము అసలు అమరావతిని మాస్టర్ ప్లాన్ ఇవన్నీ డిజైన్స్ ఇవన్నీ చేసినప్పుడు అప్పుడు ఇచ్చినటువంటి ఏదైతే సంస్థ ఉందో అది 51,000 కోట్ల పైచిలుకు అవసరం పడుతుందని, ఆల్రెడీ 10,000 పైచిలుకు ఆల్రెడీ అమరావతి మీద ఖర్చు పెట్టినట్లుగా ఉంది. మరి ఇప్పుడు డిస్ట్రక్షన్ తర్వాత దాని వాల్యూ ఖచ్చితంగా పడిపోతుంది. ఇప్పుడు ఈ స్థాయిలో నిధులు రాబట్టాలి అంటే కేంద్ర సహకారం ఆ స్థాయిలో ఉంటుందంటారా? అవకాశం ఉందా? సురేష్ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. ఇప్పుడు సమస్య అంతా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆయన మరి మారినాడా మారలేదా నాకు తెలియదు, ధోరణి చూస్తే మారలేదు అని అర్థమవుతుంది. రాజధాని కావాలి, రాజధాని బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో రాజధాని కావాలి అనేది మేము కూడా బలపరుస్తున్నాం. అమరావతి రాజధానిగా ఉండాలని మొదటి నుంచి మేము బలపరుస్తున్నాం. అయితే ఆ రోజుల్లో గ్రాఫిక్స్ను మేము ఖండించాం, నవనగరాలనే కాన్సెప్ట్ను ఖండించాం. రాజధాని నిర్మాణం అనేటువంటిది ఏ మహానగరం చక్రవర్తులా నిర్మించడానికి వీళ్ళు. మహానగర నిర్మాణం మన బాధ్యత కాదండి. రాజధాని ఫంక్షనింగ్కి అవసరమైనటువంటి బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అది మన బాధ్యత. నిర్మాణం, నగర యొక్క నిర్మాణం అది ఆటోమేటిక్గా జరుగుతుంది. హైదరాబాద్ ను ఎవడో ఒక రోజు జరుగుతుంది, లేకుంటే ఢిల్లీని, బాంబేను ఎవడో ఒక రోజు నిర్మించలే. కాబట్టి అమరావతి రాజధాని నో డౌట్ అదే ఉండాలి. అమరావతిలో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలి. దానికి అవసరమైనటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అది వీళ్ళు పెట్టాలి. అవసరమైతే
కేంద్రాన్ని అడగాలి, కేంద్రం నుంచి సహాయం తీసుకోవాలి. అంతే తప్ప ఇక మొత్తం అమరావతి అమరావతి, ఏ ఫర్ అమరావతి, ఏ ఫర్ అమరావతి, పి ఫర్ పోలవరం. పోలవరం 4 సంవత్సరాల ప్రోగ్రాం ఇచ్చినారు. ఇది 4 సంవత్సరాలు అయిపోయి పుణ్యకాలం అయిపోతుంది. ఇక నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారికి కొంచెం బాధ కలగవచ్చు. మేమంతా నెల రోజులు అయింది కదా, నెల రోజుల్లో మమ్మల్ని విమర్శిస్తారని. మేము విమర్శించడం లేదు. గతంలో మీరు చేసిన పొరపాటు మీరు గుర్తించకపోతే భవిష్యత్తులో మళ్ళీ అదే పొరపాటు చేస్తారు. జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓట్లు వేశారు 19లో? జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఎందుకు వచ్చింది? జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ అంటే ఏలా, మీ మీద విరక్తి జగన్మోహన్ రెడ్డికి అది వరంగా మారింది. మరలా ఇప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి చూశారు కాబట్టి అతన్ని కాదనుకుంటున్నారు. మీరు రాష్ట్రం అభివృద్ధి, నాట్ ఏ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలా మీకు? అన్ని జిల్లాల అభివృద్ధి కావాలా? అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలా? ఏ ఫర్ అమరావతి, పి ఫర్ పోలవరం 2 అభివృద్ధి చేస్తే మళ్ళా కొట్టుకొని పోతారు మీకు. అందుకోసం మీకుండేటువంటి నిధులు ఏమిటి? ఇప్పుడు నేను పయ్యావుల కేశవ్ అంటున్నాడు మొత్తం చాలా బ్యాడ్గా ఉంది ఫైనాన్షియల్ పొజిషను, అప్పులు తీసుకునేటప్ప నడవలేని పరిస్థితిలో ఉన్నామని పయ్యావుల కేశవ్ ఆర్థిక మంత్రి అంటున్నాడు. ఫ్యాక్ట్ అది. నేను ఆయన తప్పు చెప్తున్నాను అనుకోరంగా. ఎందుకంటే 13 లక్షల కోట్ల భారం ఈరోజు రాష్ట్రం నెత్తి మీద ఉంది. వాటికి రీపేమెంట్ షెడ్యూల్స్ ఉంటాయి, ఈఎంఐలు కట్టేది ఉంటుంది. దాంతోపాటుగా మీ ప్రయారిటీస్ ఏవేవి ప్రయారిటీస్ రాష్ట్రంలో, ఆ రకంగా మీరు మిగతా ప్రాంతాల్లో అసంతృప్తి రాని పద్ధతిలో ప్లాన్ చేసుకుని అన్ని ప్రాంతాల ప్రజలు సంతృప్తి పడేటువంటి పద్ధతిలో మీ ప్రణాళిక ఉంటే అది మీకు ఉపయోగం, రాష్ట్రానికి ఉపయోగం. అట్లా కాకుండా ఇక ఈ రోడ్ మ్యాప్ అమరావతి రోడ్ మ్యాప్, పోలవరం రోడ్ మ్యాప్, ఇంకా ఈ రోడ్ మ్యాప్లు చుట్టే తిరుగుతుంటారు అనుకోండి, ఇక ప్రజలు కూడా రోడ్లు కనుక్కుంటారు ఏ రోడ్లో పోవాలని. కాబట్టి ఇప్పుడు నవనగరాలు అనేటువంటిది రాష్ట్రం ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితిలో అనవసరమైన కాన్సెప్ట్ అండి. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలా, రోడ్లు వేయాలా, ఆ తర్వాత ఆఫీసులు కట్టాలా, నివాస భవనాలు కట్టాలా. నివాస భవనాలు కడితే హోటల్ ఎట్లా ఎవరెవరు వచ్చి కట్టుకుంటారు? మీరు కట్టాల్సిన పనిలే అవి. మీ 5 స్టార్ హోటల్స్ మీరు కట్టాల్సిన అవసరం ఏముంది? లేకుంటే ఇంకోటి యూనివర్సిటీ స్థలాలు ఇచ్చారు, వాళ్ళు కట్టుకుంటారు. సెంట్రల్ గవర్నమెంట్ ప్రెజర్ చేస్తే వాళ్ళ ఆఫీసులనే కట్టుకుంటారు. కాబట్టి మీరు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అనేసి నేను వాళ్ళకి మనవి చేస్తున్నాను. రెండవది ఏమంటే, ఈరోజు బొత్స సత్యనారాయణ ఈరోజు పత్రికల్లో చూశాను నేను, మా అభిప్రాయం మేము ఓడిపోవచ్చు కానీ మా కాన్సెప్ట్ 3 రాజధానులు అంటున్నాను. ఇంకా పాము చావలే, అది గిలగిల కొట్టుకుంటున్నా పడగ ఇప్పే ప్రయత్నం చేస్తుంది. ఈ 3 రాజధానులు అనేటువంటి కాన్సెప్ట్ ను సమాజ్ చేయాల చట్టపరంగా. అంటే పార్లమెంట్ లో అమరావతి ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది రెజల్యూషన్ పాస్ కావాలా. రేపు ఆగస్టులోనే ఎప్పుడో సుప్రీంకోర్టులో కేసు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు తీర్పు కూడా అమరావతి ఇక దాన్ని మళ్ళా తోడే అవకాశం ఎవరికి ఇవ్వకూడదు. అట్లాగే రైతులు ఎవరైతే నమ్మకం పెట్టుకున్నారో మీ మీద వాళ్ళకు న్యాయం చేయాలా. ఈ పద్ధతిలో ఏదైతే అత్యవసరం ఉందో అటువంటి కార్యక్రమాలు చేస్తూ రాష్ట్రం అభివృద్ధి మా ధ్యేయం, అన్ని ప్రాంతాల అభివృద్ధి మా ధ్యేయం. మీరు ఎంత అభివృద్ధి చేస్తారో వేరే, కానీ రాష్ట్రం అని చెప్తుంటే మీకు గౌరవం పెరుగుతుంది. కాదు మాకు ఈ పాయింట్ అంటే మిగతా పాయింట్లో మీ మీద అసంతృప్తి వస్తుంది. కాబట్టి ఆ రూపంలో ఇక నన్ను అడిగితే ఏమండి 4 రోజులైంది, అరే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఈ పని చేస్తామని ఎవరు చెప్పడంలే. ఆయనేమో విశాఖ ఉక్కు స్థలాన్ని అదేది ఫ్యాక్టరీని అమ్మేసి ఆ స్థలం రాజధాని కట్టా అని చెప్పినాడు అని ఎలుగు సుబ్రహ్మణ్యం గారు అంటున్నారు. అంటే ఎట్లాంటి దరిద్ర పాలకులు ఉన్నారు మనకు? పరిశ్రమను నడిపించడం కాదు, 1,00,000 మంది దాని మీద బతుకుతుంటే అట్లాంటి ఆ బతుకులు నాశనం చేసేటువంటి జగన్మోహన్ రెడ్డికి సిగ్గుందా, బుద్ధి ఉందా? మనిషిని అతను చంద్రబాబు నాయుడు గారు కూడా, పవన్ కళ్యాణ్ ఆయన పోయి వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి వీళ్ళ మీద బాధ్యత ఉంది. సెంటర్ మీద ప్రెజర్ బిల్డప్ చేసి విశాఖపట్నం రివైవ్ అయ్యేటట్టు చేయాలా. ఆ రకంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో మీరు చేస్తే మీకు గౌరవం పెరుగుతుంది. అది కాదు అనుకుంటే దానివల్ల మైనస్ పాయింట్స్ పెరుగుతాయి. మీరు ఈశ్వరయ్య ఆ సింగపూర్ అతను ఉన్నాడు, అతను ఇప్పుడు జైల్లో ఉన్నాడో కేసుల్లో ఉన్నాడో సంథింగ్ హ్యాపెండ్ అక్కడ. అతని మీద అవినీతి ఆరోపణలు చాలా వచ్చినాయి. కాబట్టి మీరు దయచేసి నేను చౌదరి గారి ద్వారా వారి ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి. రాజధాని అనేటువంటిది అమరావతిని మార్చడానికి వీల్లేని పద్ధతిలో చట్టపరమైన చర్య తీసుకోండి. మీరు అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రయత్నాలు చేయండి.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద మీరు ఎఫర్ట్స్ పెట్టండి. ఆ రకంగా మీ మీద ఏదైతే పాజిటివ్ ఒపీనియన్ ప్రజల్లో ఉందో దాన్ని ఇంకా పెంచుకుంటూ మీరు ముందుకు పోతే మంచిదనేది నా సజెషన్. ఓకే, రైట్. జానీ గారు నమస్తే అండి, వినపడుతుంది సార్? సార్, కాంగ్రెస్ పార్టీ అమరావతి విషయంలో మీ సూచనలు, సలహాలు, లేదంటే కనుక ఆల్రెడీ గఫూర్ గారు చెప్పారు, మళ్ళీ కనుక పాత తప్పులే కనుక పునరావృతం అయితే మళ్ళీ రివర్స్ కొడుతుందని చెప్పేసి, లేదు అదే అమరావతి అదే పోలవరం ఈ రెండు తప్ప ఇంకా అసలు ఏది లేదు ఈ రాష్ట్రానికి అనుకుంటే కనుక మరి మిగిలిన జిల్లాల్లో ఉన్న ప్రజలు కూడా అబ్జర్వ్ చేస్తారు అని అంటున్నారు. మీరేమంటారు? ఒక అమరావతి మీద దృష్టి పెడితే సరిపోతుందా? ఈ రాష్ట్రానికి అమరావతి అన్ని తెచ్చిపెడుతుందా? సురేష్ గారు, మీకు ప్యానల్లో ఉండే పెద్దలకి అందరికీ నమస్కారాలు. 2014లో ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆయన మీద ఉన్నటువంటి నమ్మకంతో కనీసం 30,000 ఎకరాలు రైతులు ఇచ్చటం, రైతులు 34,000 ఎకరాలు రైతులు ఇచ్చారు. ఆ తర్వాత మరి ఆ శంకుస్థాపన, అమరావతి శంకుస్థాపన మోడీ గారు రావడం జరిగింది ప్రధానమంత్రి హోదాలో. మరి ఆయన వచ్చినప్పుడు మట్టి నీళ్లు ఇచ్చి మరి రాజధానికి ఏమాత్రం సహకరించకుండా ఆయనతోటి ఎన్డీఏ ప్రభుత్వంలో ఆ రోజు వీళ్ళు కూడా భాగస్వామ్యంగా ఉండి మరి తర్వాత విభేదించి మోడీ గారితో విభేదించి చంద్రబాబు నాయుడు గారు రావటం జరిగింది. కానీ ఈరోజు ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామ్యంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి అత్యధిక సీట్లు గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారి పార్టీ మీద బేస్ అయినటువంటి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ద్వారా గతంలో జరిగినటువంటి పొరపాట్లు, గతంలో జరిగినటువంటి రాజధానికి జరిగినటువంటి అన్యాయాన్ని మరలా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మోసం చేయకుండా ఆయన కూడా ప్యాకేజీకి ఏమాత్రం తలవగ్గక రాజధాని మన ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేక హోదా తీసుకుని డిమాండ్ చేస్తూ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ఆ రోజు అసెంబ్లీలో మరి పాస్ చేయడం జరిగింది, ప్రత్యేక హోదా కావాలి. ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి అసెంబ్లీలో ప్రత్యేక హోదా కోసం తీర్మానం చేసి దాన్ని డిమాండ్ని మరి మోడీ దగ్గర ప్రవేశపెట్టి మరి ప్రత్యేక హోదా సాధించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా గతంలో తిరుపతి వెంకన్న సాక్షిగా మరి మోడీ గారు ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాని ఇస్తానని చెప్పి మోడీ గారు మాట్లాడటం, ఆ తర్వాత ఆయన మరి ఆ మాట తప్పటం కూడా మనందరికీ తెలుసు. అటువంటి పరిస్థితి ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా మరి ఈ రోజున కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని నష్టపోయినటువంటి రాజధానికి ఖచ్చితంగా పెద్ద మొత్తంలో నిధులు తీసుకొచ్చి రాజధానిని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత 175 నియోజకవర్గాలకు యువతకు ఉపాధి కల్పన అమరావతి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రంలో ఒక విడుదల చేయటం జరిగింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఒక గతంలో చేసినటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా మరి ఒక్క హైదరాబాద్నే డెవలప్ చేసుకుంటూ మరి తర్వాత ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలు మన ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా వెనకబడినటువంటి పరిస్థితి ఉంది, ఆర్థికంగా అన్ని రకాలుగా. అటువంటి పరిస్థితి ఈ రోజున రాకుండా 26 జిల్లాల్లో అభివృద్ధికి మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఖచ్చితంగా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఇచ్చిన అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు రాజధాని కోసం, పోలవరం కోసం ఖచ్చితంగా మంచి డెవలప్ చేసి మళ్ళా రానున్న కాలంలో యుద్ధంసోరక పాలకుల చేతికి పోకుండా ఇప్పుడున్నటువంటి మీకున్న అవకాశాన్ని, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాజధాని అన్ని విధాలుగా అమరావతిని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని, అంతేకాకుండా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అమరావతి రాజధాని ఏకైక రాజధానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఆ రోజుకి ఈ రోజుకు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడే ఉంది. ప్రత్యేక హోదా కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కోరుకుంటుంది. దానికి మేము అధికారంలోకి వస్తే తొలి సంతకంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇచ్చేవాళ్ళం. దురదృష్టవశాత్తు రాలేకపోయాం. సరే, ఏదేమైనా కానీ చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా భావితరాల భవిష్యత్తును ఆలోచించుకొని
ఈసారి అవకాశం పోతే ఇప్పుడు వరకు నిన్నటి వరకు చూసాం, విధ్వంసర పాలకుల మనస్తత్వాన్ని చూసాం, 3 రాజధానులు చూసాం, రాజధానిగా కట్టుబడి ఉండి వాళ్ళు మాట తప్పడం కూడా చూసాం. మళ్ళా అటువంటి అవకాశం మళ్ళా ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని పూర్తిగా డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళా వేరే వాళ్ళకి విధ్వంసక పాలకుల చేతికి పోకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడుకొని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఎట్టి పరిస్థితుల్లో కూడా అమరావతి రాజధానికి పూర్తిగా నిధులు మోడీ దగ్గర నుంచి తీసుకుని వచ్చి డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇవాళ 164 సీట్లు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు కాబట్టి, అత్యధికంగా మెజార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా కోరుకుంటుంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి రాజధాని పూర్తిగా డెవలప్ అవుతుందని మేము కూడా ఆశిస్తున్నాం. దాన్ని డెవలప్ చేయడానికి పూర్తిగా నిధులు తీసుకొచ్చి మరి ఖచ్చితంగా డెవలప్ చేయాలనేది మేము అడుగు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ద్వారా కోరుకుంటాం. ఓకే జానీ గారు. ఓకే కోటేశ్వర గారు, ఒకటి పోలవరం వచ్చేసరికి అది ఎలాగో జాతీయ ప్రాజెక్టు కాబట్టి దానికి ఖచ్చితంగా కేంద్రం బాధ్యత, కేంద్రం నిధులతోనే అది కంప్లీట్ అవుతుంది. అది దాంట్లో వేరే ఇది లేదు. సరే, అది రీహాబిలిటేషన్ రీలొకేషన్ సంబంధించిన ప్యాకేజీ మీద కొంత గందరగోళం అయితే ఉంది. దాని మీద క్లారిటీ ఏదేమైనా అది కేంద్రం బాధ్యత. ఈరోజు సెంట్రల్ మినిస్టర్ ఫర్ స్టేట్ ఈ శ్రీనివాస్ వర్మ గారు బీజేపీ ఆయన కూడా దాన్ని మెన్షన్ చేయడం జరిగింది. పోలవరం అనేది జాతీయ ప్రాజెక్టు కాబట్టి ఇది పూర్తి స్థాయిలో కేంద్రం బాధ్యత తీసుకుంటుంది. సరే, ఆయన చెప్తే సరిపోదు, అది ప్రాక్టికల్గా వర్కబుల్ అట్లీస్ట్ కనీసం ఒక ఓవరాల్గానే చెప్తున్నారు. కానీ ఇక్కడ అమరావతికి వచ్చేసరికి ఎవరిది బాధ్యత? ఏమన్నా కేంద్రం బాధ్యత తీసుకుంటుంది. ఒకవేళ తీసుకునే లెక్క అయితే ఇప్పుడు కాంగ్రెస్ షర్మిలా గారు కూడా ఈయన చంద్రబాబు నాయుడు గారిని కోరటం జరిగింది. ఇది ప్రత్యేక హోదా ఆల్రెడీ బీహార్ మళ్ళీ అంశం తెర మీదకి తీసుకొచ్చింది కాబట్టి వాళ్ళు ఏకంగా వాళ్ళ జేడీయూ మీటింగ్లో దాన్ని తీర్మానం చేశారు. మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించండి ప్రత్యేక హోదా మీద అని చెప్పేసి అంటున్నారు. అయితే దాని మీద ఈరోజు టీడీపీ కూడా క్లారిటీ ఇచ్చింది. మనం తీర్మానం చేసినంత మాత్రాన ప్రత్యేక హోదా ఇస్తారు అనేది లేదు. కాబట్టి బీహార్కి ఏదైతే వర్తింపజేస్తారో మనకి అదే వర్తింపజేస్తారు కాబట్టి అనేది మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసుకున్నాం. అది కాబట్టి బీహార్కి ఇస్తే తప్పదు, ఇవ్వకపోతే వారు ప్యాకేజ్ కూడా అడుగుతున్నారు దానికి ఈక్వలెంట్గా, అది ఇస్తే మరి ఏపీకి కూడా ఇవ్వాల్సింది. ఆ రకంగా అమరావతికి ఏమైనా ఒక పాజిటివ్గా ఏమైనా ఉపయోగపడే అవకాశం ఉంది? ఇప్పుడు అమరావతికి పాజిటివ్గా లేకపోతే ఏపీకి ప్యాకేజీ అనేటువంటిది, ఇప్పుడు బీహార్కి ప్యాకేజీ ఇవ్వాలన్నా ఏపీకి ప్యాకేజీ ఇవ్వాలన్నా కానీ మిగతా రాష్ట్రాలు కూడా ప్యాకేజీలు అడుగుతాయి. ఎందుకంటే ప్యాకేజీలు అనేటువంటివి మన రాజ్యాంగంలో ఒక రాష్ట్రానికి ప్యాకేజీ ఇవ్వడం అనేటువంటిది ప్రధానమంత్రి విచక్షణాధికారం కానివ్వండి లేదా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం కాదు. దాని రాజ్యాంగం, ఫైనాన్స్ కమిషన్, కొన్ని నిబంధనావళి ఇవన్నీ ఉన్నాయి. ఆ నిబంధనావళి ఏమి మార్చకుండా ఎన్నికల అవసరం కనుక లేదా ప్రభుత్వం మద్దతు అవసరం ఉంది కనుక రెండు పార్టీలు మద్దతు అవసరం ఉంది కనుక 2 రాష్ట్రాలకు ప్యాకేజీలు కనుక ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు కనుక ముందుకు వచ్చేట్లయితే మిగతా రాష్ట్రాలు కూడా మేము కూడా మీకు మద్దతు ఇస్తాం, మా ప్యాకేజ్ సంగతి తేల్చండి అని చెప్పేసి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలుగా బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా మేము కూడా మా రాష్ట్రం నుంచి మేము ఆలోచించుకోమని చెప్తాయి. అందుకని అది ఏమవుతుంది, వీళ్ళ పలుకుబడి ఎంత ఉంది ఏమిటనేటువంటిది నిజానికి పెద్ద పరీక్ష చంద్రబాబు నాయుడు గారికి, నితీష్ కుమార్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి నిజంగా పలుకుబడి ఉందా లేదా లేకపోతే ఏంటనేటువంటిది తేలాల్సి ఉంది. అందుకని అమరావతికి ఇచ్చేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఇవ్వాల్సింది ఇచ్చేసింది. ఇంకా అదనంగా ఏమొస్తుంది అంటే అమరావతి ఒకవేళ నగర నిర్మాణానికి సంబంధించి ఏదైనా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉండేట్లయితే ఆ పథకాలను అమరావతికి కూడా వర్తింపు చేయడం ద్వారా దాని మీద కొన్ని కోట్ల రూపాయలు ఇస్తారు. ఎంత ఇస్తారు ఏమిటనేటువంటిది ఆ మాస్టర్ ప్లాన్ బట్టి ఆ స్కీమ్స్ ని బట్టి ఇస్తారు తప్ప అమరావతికి ఇవ్వాల్సింది కేంద్రం ఇచ్చేసింది. ఇక అంటే చట్టబద్ధంగా ఇవ్వాల్సింది ఇచ్చేసింది. మిగిలినటువంటి అంశాలు ఏం తెస్తారు, వీళ్ళు ఏం అడుగుతారు, ఏ రూపంలో అడుగుతారు ఏమిటనేటువంటిది మనకి చంద్రబాబు నాయుడు గారు రోడ్ మ్యాప్ ప్రకటిస్తే తప్ప అవి వస్తాయా రావా అనేటువంటి అంశం మనకి స్పష్టంగా తెలుసు. కోటేశ్వర్ గారు, కేంద్రం త్వరలోనే బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. ఈరోజు అటు ఢిల్లీ వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. అంటే దానికి ఈ బడ్జెట్లో ఏమన్నా ఆంధ్రప్రదేశ్కి నిధుల కేటాయింపు గురించి కూడా
ప్రస్తావించే అవకాశం ఉందంటారా ఈ ట్రిప్లోనే? అంటే ఆ యాంగిల్లో కూడా వెళ్ళి ఉండొచ్చా? మన ప్రభుత్వ ప్రతిపాదన ఏమిటనేటువంటిది మనకు తెలియాలి కదా. మన ప్రభుత్వ ప్రతిపాదన పెట్టేట్లయితే అది రాజ్యాంగం ప్రకారం లేదా ఫైనాన్స్ కమిషన్ నిబంధనల ప్రకారం లేదా మిగతా నిబంధనల ప్రకారం అది వర్తిస్తుందా లేదా అనేటువంటి కేంద్రం కూడా పరిశీలించుకోవాలి 1-2 సార్లు. అందుకని మనం ఏం అడుగుతున్నాం అనేటువంటిది ఇంతవరకు మనకి క్లారిటీ లేదు. అమరావతికి సాయం చేయాలని అంటున్నాం దానికిగా, కానీ ఫలానా విధంగా ఫలానా పర్పస్ అని చెప్పేసి అనేటువంటిది ఇంతవరకు స్పష్టంగా లేదు. అందుకని చంద్రబాబు నాయుడు గారు మరి వాళ్ళు వెళ్ళి రేపు ఎల్లుండి అక్కడ అవసరమైతే 2 రోజులైనా ఉండి దానికి సంబంధించినటువంటి నిర్దిష్టమైనటువంటి ఏం కోరికలు కోరుతారని చెప్పకుండా ఇస్తారని కానీ లేదా ఇవ్వరని కానీ మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇవ్వాలనే కోరుతున్నాం మనం అందరం కూడా. గఫూర్ గారు కోరినా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కోరినా నేను కోరినా మీరు కోరినా ఇవ్వాలనే కేంద్ర ప్రభుత్వం నుంచి. కానీ ఇవ్వడానికి కూడా కొన్ని నిబంధనలు ఉంటాయనేటువంటి కూడా మనం గమనంలో ఉంచుకోవాలనేది సందర్భంగా. అందుకని అమరావతికి అయితే ఇవ్వాల్సినంత ఇచ్చారు. ఇక చౌదరి గారు చెప్పినటువంటి అభివృద్ధి కాన్సెప్ట్ సంబంధించి ఆయన బెంగళూరు, హైదరాబాదు, చెన్నై గురించి చెప్పారు. ఈ బెంగళూరు, హైదరాబాద్, చెన్నై అనేటువంటి దానికి 100 సంవత్సరాలు ఉన్నటువంటి చరిత్ర ఉంది. రెండోది అది రాజధానులుగా ఉన్నందువలన అభివృద్ధి చెందినాయి అనే దానికంటే వాటికి కేంద్ర ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఈ 3 నగరాల్లో కూడా ప్రభుత్వ రంగ సంస్థలు అనేటువంటివి పెద్ద ఎసెట్. ఆ ప్రభుత్వ రంగ సంస్థలని ఆధారంగా చేసుకొని ప్రైవేట్ సంస్థలు అనేకం వెలిశాయి. ఈ ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలు కలిసి అనేక మంది, లక్షల మంది అక్కడ జనం జీవనాధారంగా చేసుకున్నారు. అటువంటి పరిస్థితి మనకి విశాఖపట్నంలో కూడా రాజధాని కాకపోయినా కానీ అక్కడ ప్రభుత్వ రంగ సంస్థలు అనేటువంటివి ఏర్పడిన తర్వాతనే విశాఖ నగరం అనేటువంటిది అభివృద్ధి జరిగింది. నిజానికి తెలుగుదేశం పాలనలోను లేదా కాంగ్రెస్ పాలనలోను లేదా వైసీపీ పాలనలో కూడా విశాఖ నగరాన్ని పూర్తి నిర్లక్ష్యం చేశారు. ఇంకా పెట్టుబడులు వచ్చుంటే అక్కడ ఇంకా అది ఈ పాటికి అది కూడా ఒక హైదరాబాద్ మహానగరంగా పెరుగుండేది. వీళ్ళందరూ కూడా నిర్లక్ష్యం చేసి ఎంతసేపటికి హైదరాబాద్ ఏ ప్రభుత్వ రంగ పరిశ్రమ వచ్చినా కాంగ్రెస్ పాలనలో కానీ లేదా తెలుగుదేశం పాలనలో కానీ మొత్తం హైదరాబాద్. అందువల్ల ఆ చేసినటువంటి తప్పదు. ఇప్పుడు ఆ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అనేటువంటివి వచ్చేటువంటి సమస్య లేదు. ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ ఉక్కును కూడా నిలుపుతారా లేదా, నిలపగలరా లేదా అనేటువంటి సమస్య ఇవాళ మన ముందు. అందుకని మనం ఇక అంటే కొత్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు రాయ్పూర్, ఛత్తీస్గఢ్ కొత్తగా ఏర్పడింది. రాయ్పూర్ దగ్గర సమీపంలో ఉన్నటువంటి భిలాయ్ ఉక్కు కర్మాగారం వచ్చింది కనుక రాయ్పూర్ లో కాస్త జనం ఉంటున్నారు. ఆ తర్వాత ఆ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాయ్పూర్ ని రాజధానిగా ఏర్పాటు చేసిన తర్వాత అప్పటికి ఇప్పటికీ మార్పు ఏమన్నది ఉంటున్నాయంటే పెద్ద మార్పు లేదు. ప్రతి నగరానికి సహజమైనటువంటి పెరుగుదల లక్షణం ఎట్లా ఉందో అదే విధంగా రాయ్పూర్ లో జనాభా గానీ అది కూడా ఉన్నది తప్ప అంతకు మించి రాజధానిగా మార్చిన తర్వాత రాయ్పూర్ అనేటువంటిది మన చౌదరి గారు ఊహించుకుంటున్నట్టుగా కానీ లేదా చెప్తున్నట్టుగా కానీ మహానగరంగా ఏమది డెవలప్ కాలేదు. అందువల్ల అమరావతికి కూడా అలాంటి పరిమితులు ఉంటాయి అనేటువంటిది గమనంలో ఉంచుకోవాలనేది నా అభిప్రాయం. రెండోది చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రత్యేక ఆయన గురించి చెప్పేటువంటిది ఏమిటి, మొత్తం హైదరాబాద్ లో ఐటీ అంతా కూడా ఆయన కారణంగానే తెచ్చారు అని చెప్తున్నారు. అందుకని కేంద్ర ప్రభుత్వం నుంచి పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం లేదు కనుక, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ విధానం కాదు, రాష్ట్ర ప్రభుత్వ విధానం కూడా కాదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక 1 కోటి రూపాయలు పెట్టి ఒక వాణిజ్యం ఒక పరిశ్రమ పెట్టేటువంటి విధానం కాదు. అది చంద్రబాబు నాయుడు గారు అటువంటి విధానాన్ని ఎప్పుడూ వదిలేశారు, ఆయన గతంలో ముఖ్యమంత్రిగా కూడా పనిచేసినప్పుడే. అందువల్ల ఇప్పుడు ఉన్నటువంటి అవకాశం ఏమిటి, ఐటీ సంస్థలని తీసుకురావడం. ఐటీ సంస్థలను తీసుకొచ్చేటువంటి విషయంలో కూడా మొదటి 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి పెర్ఫార్మెన్స్ ఏమి అది గుర్తింపు తగిన విధంగా కూడా లేదు. నేను ఈ మధ్య ఎక్కడో చదివాను, మొత్తం ఐటీ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 200,000 కోట్ల ఎంతో ఉన్నదని. పక్కనే ఉన్నటువంటి ఒరిస్సాలో అంతకంటే ఎక్కువ ఉంది. అందుకని మరి మొదటి 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు తెచ్చినటువంటి సంస్థలన్నీ ఏమైనాయో, లేకపోతే అవి కూడా వెళ్ళిపోయినాయా, లేకపోతే అవేమి ఊరికే బోట్లు పెట్టున్నాయా అనేటువంటిది ఇప్పుడు అనుమానం వస్తూ ఉంది. అందుకని ఐటీ సంస్థల మీద అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు తన పలుకుబడిని ఉపయోగించారు. ఎందుకంటే అది రావడానికి ఎక్కువ టైం పట్టక్కర్లేదు, ఎస్టాబ్లిష్ కావడానికి కూడా దానికి ఏం సమయం లేదు. అందుకని తక్షణమే చేయాల్సింది ఏంటంటే ఐటీ మీద కేంద్రీకరిస్తే ఆయనకు ఉన్నటువంటి అంతర్జాతీయ పలుకుబడి, బిల్ గేట్స్ ఇట్లాంటి వాళ్ళందరితో ఉన్నటువంటి పలుకుబడితోటి ఐటీ సంస్థల్ని తక్షణమే అమరావతిలోకి తీసుకొస్తే
అక్కడ జనం 4 జనం కనిపిస్తారు, ఒక యాక్టివిటీ ఉంటది. ఆయన చెప్పినట్టుగా 10,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందా లేదా అనేటువంటిది తర్వాత సంగతి. కనీసం జన యాక్టివిటీ కావాలంటే ఐటీ సంస్థలు ఇమీడియట్ గా తక్షణమే పెట్టడానికి వీలైనటువంటి సంస్థలు, ఒక చిల్లర కొట్టు ఎలాగైతే తెల్లవారేసరికి పెట్టగలం, ఐటీ సంస్థలను కూడా అదే విధంగా పెట్టగలం. అంటే దానికి కూడా ఒక 6 నెలలు ఎంతో టైం ఉంటుంది, దాన్ని కాదంటలే నేను. కానీ ఒక ఫ్యాక్టరీ కట్టడానికి ఉండేటువంటి వెసులుబాటు కంటే సంస్థ పెట్టడానికి, ఐటీ సంస్థ పెట్టడానికి తక్కువ వ్యవధిలో అది వెంటనే ఫంక్షనింగ్ వస్తుంది. అందుకని అటువంటి దాని మీద కేంద్రీకరించాలి అనేది నా అభిప్రాయం. రెండోది, కేంద్రం నుంచి పెట్టుబడులు కనుక తెచ్చేట్లయితే ఒక విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ లాంటిది ఒక ఫ్యాక్టరీను, లేకపోతే పిహెచ్ఎల్ లాంటిదాను, లేకపోతే ఈసీఎల్ లాంటిదాను అమరావతిలో పెట్టించమనండి, దాని అంతటా అదే అభివృద్ధి చెందుతుంది. ఎవరో ప్రత్యేకంగా వచ్చి కట్టక్కర్లేదు. గఫూర్ గారు చెప్పినట్టుగా మహానగరాలను కట్టినటువంటి వాళ్ళు ఎవరూ లేరు ఆధునిక కాలంలో. అది అసలు ఆ కాన్సెప్ట్ రాంగ్ అనేది నేను కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. శ్రీనివాస్ చౌదరి గారు, ఒకటే కాంగ్రెస్ అడుగుతున్నట్లుగా, అలాగే అది ఎలాగో ఆంధ్రప్రదేశ్ యొక్క హక్కు కూడా. విభజన సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ ఏది, మన్మోహన్ సింగ్ గారు అప్పట్లో, ఏది ప్రత్యేక హోదా అనేది. ఇప్పుడు ప్రత్యేక హోదా అంశం అనేది మళ్ళీ తెరపైకి వచ్చింది. అటు బీహారు, జేడీయూ, అలాగే ఇటు టీడీపీ ఎంపీల మీద ఆధారపడినటువంటి పరిస్థితిలో సెంటర్లో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ ఈ అంశాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలని అంటున్నారు. కానీ అక్కడ వాళ్ళేమీ దాన్ని ఏమంటారు, అంత ఈజీగా నంబర్ని అలా ఉంచేసుకునే రకం కాదు. ఆల్రెడీ వాళ్ళు ఇండిపెండెన్స్ సపోర్ట్ కూడా తీసుకున్నారు. 300 మార్క్ దాటిపోయిందని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు గారు లేదు నాకు ఇది చేయకపోతే కుదరదు, మేము ఆలోచించుకుంటాం మీకు సపోర్ట్ ఇవ్వడంలో అనేటువంటి సిచ్యుయేషన్ ఏమి ఉండదు ప్రాక్టికల్గా అనేది కనబడుతుంది. ఇకపోతే బట్ మన హక్కు పార్టీలను మింగేస్తారు. చౌదరి గారికి తెలుసు, తెలుగుదేశం పార్టీ రాజ్యసభ పక్షాన్ని మింగేశారు కదా. రైట్, అదే కాబట్టి ఏంటంటే ఇది కాస్త ఒక ఏదంటారు జాగ్రత్తగా, అలాగే వారి అవసరాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్నటువంటి రిలేషన్స్ కొద్దిగా మారినట్టుగా కనపడుతోంది. ఇది బీజేపీ ఆంధ్రప్రదేశ్. ఈవెన్ నిన్న రాష్ట్రపతి గారికి స్పీచ్కి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన అనేక సార్లు తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేసిందని చెప్పి. అసలు బీజేపీ పాత్ర ఎంతో ఆంధ్రప్రదేశ్లో తెలుసు. టీడీపీ ద్వారా, జనసేన ద్వారా తెచ్చుకున్న సీట్లు కూడా మాకు ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద స్టేక్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఓకే ఫైన్, పోతే పర్లేదు, మీరు అలాగ ఆంధ్రప్రదేశ్ని అలాగ క్రెడిట్ తీసుకున్నా పర్లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ క్రెడిట్ తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేది కూడా చూడాలి. మరి ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అలాగ ఢిల్లీ వెళుతున్నారు. మరి ఇది ఫస్ట్ టూర్. ఈ రకంగా ఒక దృక్పథం మారే అవకాశం ఎంతవరకు ఉందంటారు? ప్రత్యేక హోదా విషయంలో ఏమన్నా స్టాండ్ మారే అవకాశం ఏమన్నా ఆలోచిస్తున్నారా అఫీషియల్గా తీర్మానం చేయడం ద్వారా? మిమ్మల్ని సార్, శ్రీనివాస గారు మిమ్మల్ని. సురేష్ గారు, మొదట అమరావతికి అందరూ మిత్రులు గఫూర్ గారు కానీ, కోటేశ్వరరావు గారు కానీ, జాన్సన్ గారి మంచి సూచనలు చేస్తున్నారు, నిర్మాణాత్మక సూచనలు చేస్తున్నారు, ధన్యవాదాలు. అయితే పరిపాలనా వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ 2 అంశాలు. గతంలో రాజధానులు కడతామని చెప్పి శ్మశానం అని చెప్పి ఏదో చెప్పారు, అడాలని చెప్పారు. ఒక బొత్స గారు ఆయనకి ఏ రకంగా మాట్లాడి మీరు అందరూ విన్నారు. సో క్రెడిబిలిటీ ఉందా లేదా, మళ్ళా 3 రాజధానులు ఎంచుకుంటాడంటే ఇంక వాళ్ళ కర్మ. ఇప్పటికే వాళ్ళ పార్టీ ఏ స్థాయిలో ఉందో మీకు తెలుసు. అయితే పరిపాలనా వికేంద్రీకరణ కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి. సబ్జెక్ట్ అమరావతి అని పెట్టాం కాబట్టి అమరావతి గురించి మాట్లాడతాం. రాష్ట్రంలో ప్రతి జిల్లాని రాజకీయంగా, ఆర్థికంగా, ఇండస్ట్రియల్ గా డెవలప్ చేయాలని మా కాన్సెప్ట్. దాని మీద పక్కా ప్రణాళికలు. మీకు చెప్పింది అమరావతి కాబట్టి అమరావతి విషయం మాట్లాడతాం. కాకపోతే విశాఖపట్నంలో ఏ పరిశ్రమలు తీసుకురావాలి, చిత్తూరులో ఏం తీసుకురావాలి, కర్నూలు ఏం తీసుకురావాలి, అందుకు అంటే ప్రతి ప్రాంతానికి వారి నైసర్గిక స్వరూపం ప్రకారం నీళ్లు, విద్యుత్, భూమి ఈ 3 అనుసంధానంగా ఉంటేనే ఫ్యాక్టరీలు వస్తాయి. సో అటువంటి ప్రాంతాలు పరిశీలించి అందరికీ దశ ఇచ్చాం. పూర్తి స్థాయిలో దాన్ని వర్కౌట్ చెప్తాం. అయితే రాజధానికి సంబంధించిన నిధులు కానీ, కేంద్రంలో టీడీపీ పాత్ర కానీ మాకు తెలిసినంత వరకు చాలా చక్కగానే ఉంది. నిధులు ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా డిస్కస్ చేశారు, వాళ్ళు ఇస్తామని కూడా చెప్పారు.
సో ఆ నిధులు అనేది అమరావతికి వాడుకోవడం అనేది మంచి శుభపరిణామం అనుకుంటున్నాం. ఢిల్లీ ప్రయాణంలో భాగంగా నాట్ ఓన్లీ అమరావతి, పోలవరం, ఇతర రాష్ట్రాల్లో వివిధ కంపెనీలకు సంబంధించిన అనుమతులు, ఇక్కడ నుంచి వెళ్లిపోయిన లూలు లాంటి సంస్థలు, జాకీ లాంటి సంస్థలు కూడా మళ్ళీ చెప్తున్నారు, మళ్ళీ రమ్మని చెప్పి. ఎందుకంటే ఎంప్లాయ్మెంటేషన్ పెరగాలి, నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలి, తద్వారా ఆదాయ వనరులు పెరుగుతాయి, కొనుగోలు శక్తి పెరుగుతుంది, ఇంకా అభివృద్ధి చేసే వనరులు మనకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ట్యాక్సెస్ ద్వారా రాష్ట్రంలో ఇండస్ట్రియల్ పాలసీని మారుస్తున్నారు. రెండు, అమరావతి నిర్మాణం జరిగితే కేర్ ఆఫ్ కనీసం మీ రాష్ట్రానికి రాజధాని లేదా మమ్మల్ని ఫ్యాక్టరీస్ మీరు పెట్టమని చెప్తారు, హేళన చేయకుండా ఉండాలంటే అమరావతి కంప్లీట్ కావాలి. అందుకోసం టార్గెట్ 3 ఏళ్ళు పెట్టుకున్నాం. అయితే మోడీ గారు స్పందిస్తారా, ఇంకోటి స్పందించరా, కేంద్రంలో మా పార్టీ నిధులు, అది మాకున్న అవగాహన మాకుంది కాబట్టి కేంద్రం పూర్తి స్థాయిలో సహకరిస్తామని ఎన్నికల ముందే ఒక అవగాహనకు వచ్చారు, ఎన్నికలు పోక ముందే. ఎందుకంటే వీళ్ళు ఏ ప్రశ్నలు ముందేస్తారో ముందే డిస్కస్ చేసుకున్నారు. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా అన్ని రకాలుగా సహకరించారు. వారు కూడా దానికి ఈ నిధుల విషయంలో చాలా గట్టిగానే మాట్లాడారు, దానికి ఓకే అన్నారు. అప్పుడే అన్నమాట ఆయన, నేను కొన్ని అంశాల పైన తిట్టు కూడా తిన్నాను బీజేపీ వాళ్ళ దగ్గర అన్నమాట ఆ సందర్భం. కాబట్టి ఇక్కడ మీకు విషయం చాలా క్లారిటీ ఇవ్వడానికి ఏంటంటే, అమరావతి అనేది ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా ప్రతి ఒక్క రాజధానిగా మారుస్తూ అభివృద్ధి వికేంద్రీకరణ చేయదచ్చు. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తేనే ఎంప్లాయ్మెంటేషన్ తో పాటు రైతులు, ప్రధాన ఇరిగేషన్ ప్రాజెక్టులు వాటిని కంప్లీట్ చేస్తే తద్వారా ఆదాయ వనరులు పెరగదే కాకుండా ఏదైతే పోలవరం కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ అయినొచ్చు, దానికి ఎలక్ట్రిసిటీ 960 మెగా యూనిట్లు మనకు వస్తుంది, తద్వారా ఇండస్ట్రీ సప్లై వస్తుంది. కాబట్టి ఈ రెండింటికి అనుసంధానం ఉంది. కాబట్టి ఏంటే అమరావతి, ఏంటంటే పోలవరం, ఆంధ్రప్రదేశ్ అప్పుల రాష్ట్రంగా మార్చేయాలని రాష్ట్రం ఉంది. దీన్ని మార్చి మళ్ళీ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ గా తీసుకురావాలంటే ఖచ్చితంగా ప్రతి జిల్లాను 13 జిల్లాలకు 26 జిల్లాలకు మార్చారు. వీటన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నాం. కాకపోతే కొన్ని రాజకీయ పార్టీలు ఇప్పటి వరకు ఎక్సెప్ట్ వైఎస్ఆర్సీపీ అందరూ సహకరిస్తున్నారు. ఇక్కడ తొందరలో బాబు గారు మాకున్న సమాచారం ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలతో కూడా ఈ అమరావతి పైన డిస్కస్ చేయాలన్నారు. బహుశా ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత మాట్లాడతారు నాకు తెలియదు. ఇంత అన్న మీరు సూచాక అన్న మాట అదే, మేధావులు అలాగే చాలా మంది మన జర్నలిస్టులు కూడా కూర్చొని మంచి సూచనలు ఇవ్వని అడుగుతాం. ఏకదక్కిగా పోట్ల కావచ్చు, కాంగ్రెస్ కానీ ఏ పార్టీ అయినా సరే వైఎస్ఆర్ కూడా పిలుస్తాం. ఎందుకంటే గతంలో నేను ఈడ ఇల్లు కట్టుకుంటా, నాకు ఇల్లు ఉంది నీకు లేదు, నడి బొడ్డులో ఉండాలి, సెంటర్ లో ఉండాలి చెప్పి జగన్మోహన్ గారు అసెంబ్లీలో ఉపన్యాసం చెప్పిన జగన్మోహన్ గారు ఏకంగా 3 రాజధానులు మాట్లాడుకుని వెళ్ళిపోయాడు. సరే, అది జనాలు తీర్పు పక్కన పెట్టాడు. కానీ మాకు సూచనలు అవసరం. గతంలో ప్రజల్ని ఒక దాన్ని బానిసల్లాగా చూసిన ప్రభుత్వం ఇప్పుడు అడగ వెళ్ళదలుచుకోవాలా. ప్రజల సూచనలు కావాలి, మేధావుల సూచనలు కావాలి, వివిధ రాజకీయ పార్టీలు కలుపుకోవాలి, వాళ్ళ సూచనలు కావాలి. అల్టిమేట్ గా రాష్ట్ర అభివృద్ధి కావాలి. మా ఏమంతా అది కూటమి అనొచ్చు, ఇంకోటి అనొచ్చు, ఏదైనా కావచ్చు, ఎన్డీఏ కూటమి కావచ్చు, డబుల్ ఇంజిన్ సర్కార్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మాకు కావాల్సింది రాష్ట్ర శాండిటీ. ఇంకా వైసీపీ వాళ్ళు విమర్శలు అంటారా, వాటికి శాండిటీ ఉందా లేదా నేను చెప్పక్కర్లే. ఇక్కడ పెద్దవాళ్ళు చాలా మంది తెలుసు ఆ విషయం. ఎందుకంటే అభివృద్ధిని వాడు కాంక్షించలేదు కాబట్టి. గతంలో లా అండ్ ఆర్డర్ కానీ రాజకీయం కానీ పూర్తి స్థాయిలో వదిలేశారు. మళ్ళా అన్ని క్రమశిక్షణ తీసుకొస్తున్నాం. అలాగే రేపు పక్క రాష్ట్రంతో రేవంత్ రెడ్డి గారితో కూడా డిస్కస్ జరుగుతా ఉంది. వారు కూడా పక్క రాష్ట్రం నుంచి ఏమేమి రావాలో ఏమి తీసుకోవాలో కూడా మాట్లాడుకుంటాం. టోటల్ గా అల్టిమేట్ గా అమరావతి రాజధానితో పాటు వివిధ జిల్లాల అభివృద్ధి కూడా ప్రణాళిక ఉంది. దీనికి అనుగుణంగానే ఫండింగ్ కానీ పార్లమెంట్ లో ఆల్రెడీ మా పార్లమెంట్ నాయకుడు 2-3 రోజుల క్రితం మాట్లాడారు. అమరావతి పోలవరంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇవ్వమని చెప్పి డైరెక్ట్ పార్లమెంట్ స్పీచ్ ఇచ్చారు. ఓపెన్ గా మాట్లాడారు. అది లైవ్ కూడా వచ్చి మీరు చూసుంటారు. కాబట్టి ఎక్కడా రాష్ట్ర అభివృద్ధికి మేము రాజీ పడదలుచుకోలేదు. కాకపోతే బీజేపీ నాయకత్వం కానీ జనసేన నాయకత్వం కానీ ఇదే బాండింగ్ లో ఉన్నాం. మేము ముగ్గురు కూడా వ్యతిరేకంగా లేవు, వాళ్ళు ఇవ్వకూడదని వీలేదు. కానీ ముగ్గురు కష్టపడి నయానా భయాన రాష్ట్ర అభివృద్ధి కోసం తెచ్చుకుంటాం. ఎవరైతే ఆ రోజు రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించకుండా మోసం చేశారో మళ్ళీ ఆ పని మేము చేయదలుచుకోలేదు. ప్రజలు ఇచ్చిన తీర్పు పెద్ద గుణపాఠం మాకు, దాన్ని నిలబెట్టుకోవాలి. 164 సీట్లు ఇవ్వడం చిన్న విషయం కాదు. దీన్ని పొరపాటున ప్రజలకు వ్యతిరేకంగా నష్టకరంగా చేస్తే మాకు కూడా అదే గది పడుతుంది. అధికారం శాశ్వతం కాదు, ఇది వస్తూ పోతూ 5 ఏళ్ళు మాకుండేది. 5 ఏళ్లలో ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిపాలించి ప్రజల అవసరం మేరకు కోరికలు తీసి ప్రజారంజకమైన పరిపాలన చేస్తేనే మళ్ళీ మేము ఇవి చేసాము మా కోట్లేనానికి గుర్తుకొస్తాం. అంతేగాని ఈ రోజు గ్రాఫిక్స్ అనో ఇంకోటనో బొమ్మలు చూపించేసి మేము 3 రాజధానులు కడతాం, 5 రాజధానులు కడతాం అంటే కరెక్ట్గా తెలిసేది. కాబట్టి అవన్నీ సాధ్యం కాని విషయాలు చెప్పదలుచుకోలేదు. సాధ్యమైన విషయాలు మేము చూస్తున్నాం. గతంలో పెన్షన్ ఇచ్చి ఎంతమంది చంపేశారు వాలంటీర్ల ద్వారా మీరు చూశారు. కానీ ఒకే రోజు పింఛను గ్రామ సచివాలయ సిబ్బంది చూపించాం మేము. కాబట్టి వాయువేగంలో ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వానికి ఖచ్చితంగా మిత్రపక్షాలు ప్రతిపక్షాలు అన్ని కూడా వారి సూచనలు మాకు కావాలి.
నిర్ణయాత్మక సూచనలు మేము కావాలి అడుగుతాము అని 100% చెప్తున్నాను. తొందరలో అఖిలపక్షం వేసి డిస్కస్ చేయని ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి దయచేసి అమరావతి నిర్మాణానికి కానీ రాష్ట్ర అభివృద్ధికి కానీ ప్రతి ఒక్కరు కట్టుబడి ఉన్నారని నమ్మకం మాకుంది. ఆ నమ్మకంతో మేము ముందుకెళ్తున్నాం. మీలాంటి మేధావులు జర్నలిస్టులు కూడా వాటికి ప్రశ్నలు వేశారండి. నా బాబు గారు మీరే చెప్పారు ఆ విషయం, నేను కూడా విన్నా. చాలా స్పష్టంగా నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, ఏ రకంగా ముందుకెళ్తారంటే చెప్పారు సమాధానం. కాబట్టి ప్రతి విషయానికి మేము క్రైసిస్ లో సోర్స్ ఎత్తుకుంటాం. 100% మాకు ఇచ్చిన అధికారాన్ని గౌరవంగా స్వీకరిస్తాం కానీ గర్వంగా స్వీకరించాం. కాబట్టి కేంద్రంతోనూ రాష్ట్రంలో ఉన్న బాధ్యతలు కలిసి అద్భుతమైన పరిపాలన చేయాలి. 1995 చంద్రబాబు గారు చూస్తారన్న మాట ఆయన అన్నారు, నేను కదండి బాబు గారు అన్నమాట. కాబట్టి కాంగ్రెస్ మిత్రులు కావచ్చు, ఇతర మిత్రులు కావచ్చు, ఎవరు బీజేపీ మిత్రులు కావచ్చు, అందరూ కూడా మేము ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎవరు ఏ రాత్రి అయినా ఏ అపరాత్రి అయినా సరే దయచేసి సలహా ఇచ్చేదానికి మేము ముందుంటాం, తీసుకుంటాం. మీ అందరి సహకారంతోనే రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దామని చెప్పి పకడ్బందీగా నమ్మకంగా మీ అందరి సహకారంతో చెప్తాం. ఓకే, శ్రీనివాస్ చౌదరి గారు, ఎస్ ఆయన అన్నారు 1995 మళ్ళీ సిబిఐని చూస్తారని. అప్పుడు ఉన్న రాష్ట్రం కాదు మంది, అప్పుడు పరిస్థితులు వేరు, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం. ఆయన ఏంటంటే గవర్నెన్స్ దృష్ట్యా అలాగే స్పీడప్ చేయటం, అలాగే అధికారుల పనితీరుని ఇటుని దృష్టిలో పెట్టుకుని మాట్లాడిన మాటలవి. దాన్ని ఆహ్వానిస్తాం, దాన్ని కాదంటలేదు. బట్ అవి ఉంటే సరిపోవు. ఇప్పుడు మనకి నిధులు అలాగే వనరులు కావాలి. అదే పెద్ద సమస్య, ఎందుకంటే రాష్ట్రం విడిపోయింది కాబట్టి నాట్ ఓన్లీ కేంద్ర ప్రభుత్వం, నాబార్డు కావచ్చు, కొంత కార్పొరేట్ సంస్థలు కావచ్చు, ఇతోధికంగా అంటే రామోజీరావు ఫిలిం మా తిరుపతి నుంచి కూడా అమరావతి ఫండ్ మొబిలైజ్ చేస్తున్నాం. అవి చిన్న చిత్తగా నిధులు కాదు సార్, అదే అంటే చిన్న చిత్తగా నిధులు కాదు, భారీ ఎత్తున నిధులు కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. పొందుతుంది. కాబట్టి వృత్తభక్తిగా మేము కూడా ఉత్సాహం చేయదలుచుకున్నాం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన ఉంది. ఏదేమైనా సెంటర్ నుంచి అన్ని రకాల సపోర్ట్ లేకపోతే ఈ అమరావతి అనేది ఒక షేప్ తీసుకురావడం అనేది అంత ఈజీ కాదు, అది అందరికీ తెలిసిన విషయం. రైట్, ఇందాక గఫూర్ గారు కూడా అన్నారు కొంత రివైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందేమో అని చెప్పేసి. అయితే పాత ప్రణాళికల ద్వారా వెళ్తామని ఆయన చెప్పినా కానీ గఫూర్ గారు కొద్దిగా ఇక్కడ ఆయన దానిలో కూడా కొంత చేంజ్ కనపడుతుంది. పేరుకి అది మీడియాకి ముందు ఇచ్చినటువంటి మీడియా ప్రశ్నలు తీసుకున్నా కానీ ఆయన ఓపెన్గానే అన్నారు ఈ విషయంలో, నేనేమి ఫిక్స్డ్గా ఇలాగే వెళ్ళాలని నేనేం అంటలేదు, ఓపెన్ మైండ్తో ఉంటాను, మీరు ఇచ్చిన సలహా తీసుకుంటాను, ఎవరిచ్చిన సలహా తీసుకుంటాను, అన్నీ వింటాము, అలాగే నాకున్న అభిప్రాయం అవన్నీ కూడా మిళితం చేసుకొని ఒక కంక్లూజన్కి వస్తాను. అయితే శ్రీనివాస్ చౌదరి గారు చెప్తే సరిపోదు, అఖిలపక్ష సమావేశం వేసినా ఆశ్చర్యపోరు, నిజంగా వేస్తే మంచిదే. కానీ గతంలో ఎప్పుడు ఆయన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే లేదు. 14 నుంచి 19 మధ్యలో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అంతే కదా సార్ గఫూర్ గారు? ఒకవేళ నిజంగా ఆ విలేకరులతోనే ఆయన సలహాలు తీసుకుంటానన్నప్పుడు మరి నిజంగానే మేధావులందరినీ తీసుకొని అది ఏ పార్టీలతో కూడా సంబంధం లేకుండా అన్ని పార్టీల వాళ్ళని ఆహ్వానించవచ్చు, లేదంటే సమాజంలో ఉన్నటువంటి ప్రముఖుల్ని మేధావుల్ని కూర్చోబెట్టి తీసుకోవచ్చు సలహాలు. ఎలా తీసుకున్నా కానీ దీన్ని మొత్తం రివైజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అమరావతి ఇంతకు ముందులాగా ఒకేసారి దాన్ని ఏమంటారు ఓవర్ నైట్ బిల్డ్ చేయటం అనేది ఇంపాసిబుల్ అనేది ఆల్రెడీ అర్థమైంది. కాబట్టి ఏమంటారు గఫూర్ గారు, ఓపెన్ ఏమైనా చేంజ్ అయిందంటారా ఆయన ఆలోచన విధానంలో? నేను శ్రీనివాస్ చౌదరి గారిని అభినందిస్తున్నా. సరే, పరిపాలనలో డెమోక్రటిక్ గా ఉంటారా లేదా కానీ ఈయన మాట్లాడింది మాత్రం నమ్రతగా ఉండే వాస్తవాల్ని బట్టే మాట్లాడడం అది చాలా మంచిది. ఎందుకంటే ప్రజల పట్ల నమ్రత ఉంటేనే రాజకీయాల్లో గౌరవం ఉంటుంది. ఇప్పుడు అఖిలపక్ష సమావేశాలు జరిపితే మంచిది, ప్రధానమైనటువంటి. ఎందుకంటే ఈ రాష్ట్రం ఒక పార్టీది కాదు, ఒక వ్యక్తిది కాదు, ఈ రాష్ట్రం ప్రజలది. కాబట్టి ప్రజలకు ప్రాతినిధ్యం వహించేటువంటి వాళ్ళకేమంటే అప్పుడు అఖిలపక్షం అంటే జగన్ కనపడేవాడు. ఇప్పుడు జగన్ ఎక్కడో వెళ్ళిపోయాడు, కాబట్టి జగన్ కూడా రాడు మీటింగ్లకు ఇప్పుడు. కాబట్టి అఖిలపక్షం వేసి సలహాలు ఇస్తారు, మీరు ఏది ఇంప్లిమెంట్ చేయాలితే అది చేయండి. ఇప్పుడు ఒకటేమంటే పోలవరం, ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది సెంటర్, దానికి మనం దేవరించాల్సిన పని లేదు. వీ కెన్ డిమాండ్ ఇట్. కేంద్ర ప్రభుత్వానికి మనం కష్టంగా డిమాండ్ చేసిన పోలవరం సాధించుకుంటాం. అమరావతికి కూడా అవకాశాలు ఉన్నాయండి, ఎందుకంటే పట్టణ అభివృద్ధి శాఖ కింద కేంద్రంలో చాలా డబ్బులు ఉన్నాయి, వాళ్ళు ధారాళంగా ఇస్తున్నారు చాలా మందికి. ఇప్పుడు అమరావతి కొత్త రాజధాని, కొత్త రాష్ట్రము, అందు ఈ 5 సంవత్సరాలు దాన్ని నాశనం చేసినారు అనేటువంటి అంశం కూడా మోడీ గారికి తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి మనం ప్రెజరైజ్ చేస్తే డబ్బులు కూడా వస్తాయి. ఇప్పుడు
మొన్న మన నారాయణ గారు ఏమంటున్నారంటే 48,000 కోట్లు అవసరమైతుందని చెప్తున్నారు 3 years లో 48,000 కోట్లు పెద్ద సంగతి కాదండి, పెద్ద అసాధ్యమైన ఫిగర్ ఏం కాదు. కేంద్రం రాష్ట్రం అనుకుంటే అవి సమకూరుతాయి. కాబట్టి ఆ పద్ధతిలో అమరావతి పోలవరం పూర్తి చేస్తూనే దానికి ప్రయారిటిస్తూనే విశాఖపట్నాన్ని ఏం చేస్తారు. అట్లాగే వెనుకబడ్డ రాయలసీమ, వెనుకబడ్డ ఉత్తరాంధ్ర, ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు చెప్తున్నారు ప్రతి జిల్లాకు సంబంధించిన ప్రణాళిక వెరీ గుడ్, మంచిదే. మీరు ఆ ప్రణాళికతో ఉంటే ఎవరికేం అభ్యంతరం ఉంది. కాబట్టి వెనుకబడ్డ ప్రాంతాలని వాటి అభివృద్ధి, నీటి సాగుదల ప్రాజెక్టులు కానీ, అట్లాగే ఇతరత్ర పారిశ్రామికరణ కానీ, ఉపాధి కల్పన కానీ ఇట్లాంటివన్నీ చేసి, ఎందుకంటే చాలా ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు మీ మీద. ఆ ఆశలు ఎంతవరకు నెరవేరుతాయో నాకు తెలియదు, కానీ చాలా ఎక్కువ ఆశలతో ప్రజలు ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ఏ ప్రాంతంలో అసంతృప్తి రాకుండా చూసుకుంటే, అమరావతి ఈజ్ ద ఓన్లీ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే దాంట్లో ఏం సందేహం లేదండి. మా పార్టీ దాన్ని సంపూర్ణంగా బలపరుస్తున్నాం. అమరావతి సర్వస్వం అనే దాన్ని మేము అంగీకరించాము. అమరావతి క్యాపిటల్ గా ఎస్, దాంతో పాటు రాష్ట్రం, అట్లాగే పోలవరం పూర్తి కావాలా, RR ప్యాకేజ్ కావాలా, కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి పోలవరం పూర్తి చేసుకుని గిరిజన ప్రాంతాల సమస్యను పరిష్కారం చేసుకుంటే రాష్ట్రానికి చాలా పెద్ద బూస్ట్ వచ్చేస్తుందండి. మొత్తం అమరావతి పోలవరం ద్వారా వచ్చేటువంటి నీళ్లు కేవలం కోస్తా ప్రాంతానికి కాకుండా దాంట్లో కోస్తా ప్రాంతానికి కృష్ణా నీళ్లకు ప్రత్యామ్నాయంగా ఇస్తే కృష్ణా నీళ్ళు రాయలసీమకి ఇవ్వచ్చు, ఉత్తరాంధ్రకు నేరుగా పోలవరం నుంచి ఇవ్వచ్చు. ఆ రకంగా రాష్ట్రంలో అన్ని జిల్లాలకు సాగునీటి పారుదల మళ్లించవచ్చు. కాబట్టి చాలా 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 కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. ఏ ప్రాంత ప్రజలను దూరం చేసుకోకుండా అన్ని ప్రాంతాల యొక్క సమగ్ర అభివృద్ధి కోసం చేయాలి. తక్షణం నేను చెప్పేది ఏమంటే, మీరు ఏ ఫార్ అమరావతి, పి ఫార్ పోలవరం అనుకున్నా వి కూడా ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అది ఎందుకంటే చాలా మంది ఎదురు చూస్తున్నారు, ఇంతవరకు ఏం మాట్లాడలేదు. తర్వాత రెండవది ఏమంటే నితీష్ కుమార్ మెలకబెడుతున్నాడు. ఇప్పుడు మన వాళ్ళు ఏమంటే మోడీ గారికి చెడ్డ అయితేమేమో, మోడీ గారు ఏమన్నా మన మీద కోప్పడతారేమో అనుకుంటున్నారు. ఒక పాత సామెత ఉంది, ఏడ్చే టైం మొగుడు వస్తే నా మొగుడు వస్తాడు కదా అని. అట్లా కాదండి, ఎవడి ఏడుపు వాడికే ఉండాలా. కాబట్టి మన ఏడుపు మనం చేయాల్సింది తప్పదు. ప్రత్యేక హోదా అడుగుతారా లేదా అది మీ ఇష్టం, కానీ కేంద్రం మీద ఒత్తిడి తీసుకుని వచ్చి నిధులు రాబట్టుకొని కేంద్ర పరిశ్రమలు ఒక్కో ప్రాంతానికి ఒక పరిశ్రమలు తీసుకుని వచ్చారనుకోండి, చాలా బూస్ట్ వచ్చేస్తుంది. ఒక్కో పరిశ్రమలో 10,000 15,000 ఉద్యోగాలు వచ్చాయనుకోండి, యూత్ అంతా కూడా ఎంత బ్లెస్సింగ్స్ ఇస్తారు గవర్నమెంట్ కు. కాబట్టి ఆ రూపంలో మీరు పనిచేయాలని మేము కోరుతున్నాం. ఓకే, రైట్. జానీ గారు, అలాగే ఒక రెండు మూడు రోజుల్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కూర్చుండబోతున్నారు. అయితే ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది ఇక్కడ. ఏపీలోనేమో తెలుగుదేశం నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉంది. అదే ఎన్డీఏ కూటమి మీద కాంగ్రెస్ పోరాడుతోంది. మరి అదే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉంది. కాకపోతే ఇక్కడ ఒక ఇదేంటంటే, ఇద్దరు అదే రేవంత్ రెడ్డి గారు గతంలో చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేశారు, సహచరులు. ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఆ రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్న అంశాల మీద కూర్చోబోతున్నారు. మరి ఈ రాజకీయపరమైన అంశాలు ఏమన్నా ప్రభావం చూపే పరిస్థితి ఏమన్నా ఉందా? మీరు కాంగ్రెస్ పార్టీ కాబట్టి అడుగుతున్నాం. సురేష్ గారు, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సామరస్యంగా పోవాలి, డెవలప్మెంట్ కావాలి, అభివృద్ధికే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సహకరిస్తుంది. ఈ రోజున మా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు, ఇటుపక్క చంద్రబాబు నాయుడు గారు. ఒక సామరస్యమైనటువంటి వాతావరణంలో మనకు ఆ విభజనలో ఏమైతే ఉన్నాయో ఆస్తులు వాటి మీద కూర్చొని సామరస్యంగానే కాంగ్రెస్ పార్టీ స్పందిస్తుంది. మా ముఖ్యమంత్రి గారు కూడా ఆర్థికంగా అన్ని రకాలుగా విడిపోయిన తర్వాత అన్ని రకాలుగా ఇబ్బంది పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాబట్టి దానికోసం ఈ రాష్ట్రం బాగుండాలని కోరుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. రేపు జరగబోయే చర్చల్లో కూడా సామరస్యంగానే కాంగ్రెస్ పార్టీ స్పందిస్తుంది. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచి అభిప్రాయంతో, మంచి సామరస్యంగా, ఒక స్నేహపూర్వమైనటువంటి వాతావరణంలోనే చర్చలు జరుగుతాయనేది మేము స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పొలిటికల్ అంశాలు కాకుండా ఒక ట్రూ స్పిరిట్ తో మాట్లాడుకుంటారు అన్నారు. చూద్దాం, అవకాశం కూడా ఉంది వారిద్దరి యొక్క రాజకీయ నేపథ్యం, గత నేపథ్యం చూసినప్పుడు.
కోటేశ్వర గారు, మనకి అవును. ఎక్కువ టైం లేదు, ఈ అంశాన్ని జస్ట్ టచ్ చేసి 1 or 2 minutes. నేనేమంటున్నానంటే ఓ పక్కన పుల్ల పెడదామని చూస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, దొరికి ఇదే సందని చెప్పి ఆ 7 మండలాలని మళ్ళీ వెనక్కి తీసుకురండి అని చెప్పేసి ఈ అంశాన్ని ప్రస్తావించబడిన. ఆ 7 మండలాలు అసలు కలపకపోతే, ఆ ఏపీలో కలపకపోతే నేను అసలు అప్పటి వరకు నేను ప్రమాణమే చేయలేదని చెప్పేసి మొన్న కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేస్తున్నారు. మళ్ళీ ఆ 7 మండలాలు తెలంగాణకి తీసుకొచ్చేయండి అని చెప్పేసి అక్కడ బీఆర్ఎస్ ఏమో ఒక రిక్వెస్ట్ పెట్టేసి ఒక పుల్ల పెడదామని చూస్తుంది. ఎలా చూడాలి సార్? ఇప్పుడు కొన్ని సెంటిమెంట్స్ అనేటువంటివి ఈ తెలంగాణ ఆందోళన సందర్భంగా జనానికి కల్పించారు. అవి ఇంకా కొన్ని పనిచేస్తూనే ఉన్నాయి. వాటిలో భాగం 7 మండలాలు. నా అభిప్రాయం ప్రకారం అయితే ఆ 7 మండలాలు అనేటువంటివి ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా వాటిని రైట్ చేయొచ్చు తప్ప అది మళ్ళీ వెనక్కి వచ్చేటువంటి పరిస్థితి అయితే లేదు. అది సెటిల్డ్. దానిలో మళ్ళా కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేసేటువంటి అవకాశం లేదు. ఒకవేళ కనుక అది కనుక చేసేట్లయితే ఏ కారణంతో అయినా అది ఆంధ్ర రాష్ట్రానికి ఎటువంటి పర్యవసానాలు వస్తాయో మనకు తెలిసింది. అందువల్ల అదైతే ఇంకా అది ముగిసిపోయిన అంశం. ఎట్లాగైతే ప్రత్యేక హోదా ముగిసిన అంశం అని చెప్పారో అది ముగిసిపోయిన అంశం. కానీ అసలైనటువంటి వివాదం అనేటువంటి నీటి వాటాల పంపిణీ. తెలంగాణ అంతకుముందు 50% మాకు వాటా కావాలని చెప్పేసి అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం వాదనలు చేసింది. ఆ ప్రభుత్వం చేసినటువంటి వాదనలను వీళ్ళు కంటిన్యూ చేయకపోయినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు, బీఆర్ఎస్ దాన్ని ప్రధానంగా ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అందువల్ల అసలైనటువంటి సమస్య నీటి సమస్య. ఇవి ముఖ్యమంత్రులతో కూర్చున్నంత మాత్రాన జరిగే తేలేటువంటివి కాదు. ఇవి అల్టిమేట్ గా ట్రిబ్యునల్స్, ఆ ట్రిబ్యునల్స్ ఇచ్చినటువంటి అవార్డులను కూడా అంగీకరించకపోతే, ఏ రాష్ట్రం అంగీకరించకపోయినా అది సుప్రీంకోర్టు దాకా వెళ్తుంది. అందుకని అది ఎన్ని సంవత్సరాలు పడుతుందో, దశాబ్దాలు పడుతుందో అనేటువంటిది మనం చెప్పలేము. కానీ మిగిలినటువంటి అంశాల్లో ఆస్తుల పంపకం అనేటువంటిది ఒక కీలకమైనటువంటి అంశం. ఈ ఆస్తుల పంపకంలో కూడా తలెత్తేటువంటి సమస్యలు లేకపోలేదు. అందుకని అసలు ప్రాథమికంగా చర్చలు జరిగిన తర్వాత 2 ప్రభుత్వాలు ఏ విధమైనటువంటి ప్రతిపాదనలతో ముందుకెళ్తున్నాయనేటువంటిది మనకు తెలిస్తే అది వాటి స్వభావం ఎట్లా ఉందనేటువంటిది మనం చెప్పగలం. ఇక ఉద్యోగులకు సంబంధించినటువంటి 3వ అంశం కూడా ఉన్నదని చెప్తున్నారు. ఉద్యోగులది కూడా అది పెద్ద సమస్య కాదు. ఎక్కడైనా 100 మందో 200 మందో లేకపోతే అటువంటి వాళ్ళకి ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో అది పరిష్కారం అవుతుంది. అది పెద్ద సమస్య కానే కాదు. కానీ ఆస్తుల పంపకం, జలాల పంపకం అనేటువంటిది చాలా కీలకమైనటువంటివి. ఈ కీలకమైనటువంటి అంశాల మీద 2 ప్రభుత్వాలు ఏ విధమైనటువంటి వైఖరిని ప్రతిపాదన చేస్తాయనేటువంటిది మనం చూడకుండా చెప్పలేము. ఎందుకు అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రాంతీయ పార్టీలు, అక్కడ ప్రాంతీయ పార్టీ, ఇక్కడ ప్రాంతీయ పార్టీ ఉన్నది. బీజేపీ రాజకీయం చేసి అనేక అంశాలని తేల్చకుండా వాళ్ళని కొట్టుకొని ఉండి చూద్దాం ఏం జరుగుతుంది అనేటువంటి ఎత్తుగడతోటి అది ఉన్నది. చేయాల్సింది కూడా చేయలేదు. అందువల్ల ఇప్పటికి వచ్చేసరికి అక్కడేమో ఎన్డీఏ వాళ్ళ సొంత భాగస్వాములుగా ఉన్నటువంటి పార్టీ, ఇక్కడేమన్నా పక్కాగా వ్యతిరేకించేటువంటి కాంగ్రెస్ పార్టీ. అందుకని గతంలో చేసినటువంటి రాజకీయానికి భిన్నమైనటువంటి రాజకీయం చేస్తుందా, లేకపోతే 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యలను సామరస్యంగా పనిచేస్తుందా అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. దానికంటే ముందు ఈ 2 ముఖ్యమంత్రులు ఏం మాట్లాడబోతున్నారు, ఏం మాట్లాడతారు అనేటువంటిది తేలిన తర్వాతనే దాని మీద అభిప్రాయాలు చెప్పగలం అనేది నేను. ఓకే, రైట్. శ్రీనివాస్ చౌదరి గారు, ఈ 2 ముఖ్యమంత్రులు కూర్చోబోతున్నారు 6వ తారీఖున. ప్రస్తుతం అయితే గనక వారికి ఉన్నటువంటి రాజకీయ నేపథ్యంలో పెద్దగా డిస్ప్యూట్స్ అంటే అఫ్కోర్స్ వీళ్ళు కోరుకుంటే సరిపోదు కదా, అది సామరస్యపూర్వకంగా అవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే నీటి పంపకాలు అనేది ఒక చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. మీరేమంటారు? గతంలో జరిగిన బీఆర్ఎస్ వైసీపీ సమావేశాలు చూసాము. అల్లా బయలా చేసుకొని బిర్యానీ తినుకొని సీట్లు పంచుకున్నారు. ఆంధ్ర రాష్ట్రాలు జాగీర్ ట్రై చేశాడు. అది సమంజసం కాదు కదా. అది ఆ రకంగా చర్చలు బోధించుకోవాలి. రేవంత్ రెడ్డి గారు కానీ బాబు గారు కానీ ఈరోజు ప్రధానంగా మాట్లాడే విభజన అంశాలు ఏంటంటే, విభజన అంశాల్లో ఆర్టికల్ 9 and 10, 19 and 20 దాదాపు 42% వాళ్ళకి, 55% మనకనే విధంగా మాట్లాడే ఆస్తుల్లో ఏవే వస్తున్నాయి. కార్పొరేషన్ నిధులు, వాళ్ళ ఆస్తులు 2 ప్రధానంగా కృష్ణా గోదావరి వాటర్ బచావ్ తీర్మానం ప్రకారం పంపకాలు. అలాగే ఏదైతే వాళ్ళు ఆ రోజు రాష్ట్రానికి నుంచి మాకు ఇవి కావాలని కొన్ని ప్రాజెక్టులు తీసుకున్నారో విద్యుత్ బకాయిలతో పాటు పూర్తిగా విభజన సందర్భంగా ప్రస్తావించిన ఆస్తుల కాడ నుంచి టోటల్ గా ఒక అభిప్రాయానికి వచ్చి, ఇది ఒక సిట్టింగ్ లో కూడా ఫైనల్ గా సురేష్ గారు కూర్చొని ప్రపోజల్ చేసి కొన్ని మనకి ఇప్పుడు వస్తాయి,
నెక్స్ట్ సిట్టింగ్ లో మళ్ళీ కూర్చొని మాట్లాడి ఫైనల్ చేస్తారు. వివాదాస్పదమైన అంశాలను మోడీ గారి దగ్గర పెట్టి ఆమోదం చేసుకొని ఇది తెలంగాణకు పోయింది, ఇది ఆంధ్రాకు వస్తుందని చెప్పి డిస్కస్ చేయాల్సిన ఆలోచన ముందుకెళ్తున్నారు. సో పాజిటివ్ వేవ్ తోనే ఫస్ట్ సిట్టింగ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ప్రధాన అంశాలు. ఈ 7 మండలాలు 7 గ్రామాల మాట్లాడేదంతా కూడా అది బీఆర్ఎస్ వైఎస్ఆర్సీపీ కుట్రపూరితమైన చర్యలు ఏవైతే, ఎందుకంటే అది రాజకీయపరమైనటువంటి బీఆర్ఎస్ చేస్తున్నటువంటి రాజకీయపరమైనటువంటి గొంతెమ్మ కోరికలండి. ఎందుకంటే అది అయిపోయింది మళ్ళీ. అదే సార్, బీఆర్ఎస్ శిశరికంతోనే జగన్ ముందుకెళ్ళాడు. అక్కడ ఆ పార్టీ పుట్టి మునిపోయింది, ఇక్కడ ఈ పార్టీ పుట్టి మునిపోయింది. అక్కడ రేపు 6 నెలల తర్వాత బీఆర్ఎస్ ఉంటుందో టీఆర్ఎస్ ఉంటుందో తెలియదు, ఇక్కడ వైసీపీ ఉంటుందో ఉండదో 6 నెలల తర్వాత మాకు తెలియదు. కాబట్టి ఈ 2 పార్టీల గురించి మాట్లాడుకుని మీ టైం అంటే మెసేజ్ మనకు కూడా టైం లేదు, అందుకని జస్ట్ ఇది ఒకసారి అలా పాజిటివ్ ట్రెండ్ వస్తుంది. ఒక సిట్టింగ్ లో అన్ని ఫలితాలు రావు సార్. అగైన్ మళ్ళీ సిట్టింగ్ చేసి రాష్ట్ర ఆస్తుల పైన క్లారిటీ వస్తుంది. ఓకే సార్, గఫూర్ గారు కంక్లూడ్ చేసేయండి సార్ ఈ వీరిద్దరు భేటీ నేపథ్యంలో. వీళ్ళిద్దరు భేటీ మంచిదండి, ఎందుకంటే 2 విడిపోయిన రాష్ట్రాలు, వాళ్ళకి సమస్యలు ఉన్నాయి, మనకు సమస్యలు ఉన్నాయి. కాబట్టి 1-2 సార్లు మాట్లాడుకుంటుంటే కొన్ని భేదాలు ఉండేటువంటివి కూడా పరిష్కారం అయితే అసాధ్యమైన ఒక లేమన్ కి ఒక సగటు మన ప్రజలకు వచ్చే డౌట్, అసలు ఈ 10 సంవత్సరాలైనా కానీ ఇంకా అపరిష్కృతంగా ఉండటం ఏంటి సార్ ఇది? అవునవును, బీజేపీ ఆశీర్వాదం, అది బీజేపీ ఆశీర్వాదం. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు కమిటీ ఏర్పాటు చేశారు, కమిటీ ఏం తేల్చలే, ఢిల్లీకి పిలిపేయడం, మాట్లాడుకోవడం, సరే మళ్ళీ మీటింగ్ వేస్తానని చెప్పడం. వాళ్ళు తేల్చాలి కదా, మధ్యవర్తి ఎవరైనా ఉంటే వాళ్ళు తేల్చాలా. కాబట్టి కొన్ని వివాదాస్పద అంశాలు ఉన్నాయి. ఆ తర్వాత నదీ జలాలకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. అది రేవంత్ రెడ్డి కూడా ఇబ్బంది, ఎందుకంటే అక్కడ ఉండే వాతావరణంలో ఆయన కూడా కమిట్ చేయలేడు. అక్కడ ఒక అభిప్రాయం, ఏకాభిప్రాయం వాళ్ళు తీసుకోవాలా. ఏమైనప్పటికీ ఉభయ రాష్ట్రాలు పరస్పరం సుహృద్భావపూర్వక వాతావరణంలో 2 రాష్ట్రాలు అభివృద్ధి కావాలా. దానికోసం ముఖ్యమంత్రులు 1-2 సార్లు కలుసుకోవడం, చర్చించుకోవడం మంచిదండి, ఆహ్వానిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ గఫూర్ గారు, అలాగే శ్రీనివాస్ చౌదరి గారు, కోటేశ్వరరావు గారు, జానీ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు సిటీ 24/7.